Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 17th July 2025. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. సో ఆల్మోస్ట్ 9 ఆర్టికల్స్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఎర్త్ క్వేక్స్కి సంబంధించి, రెండవది సేఫ్ హ్యావెన్స్ నో మోర్ అనే ఆర్టికల్ అండ్ వన్ ఫ్రంట్ వార్ కాన్సెప్ట్ గురించి, ఓకే, రీఎన్ఫోర్స్డ్ వార్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ ఆల్సో విల్ డిస్కస్ అబౌట్ ది 36 schemes were merged to come up with the agriculture scheme. We'll discuss about it and we'll discuss the other articles too. Okay, these are the different articles that we are going to discuss in today's video. So end వరకు చూడండి. PDF access కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, which the link of which will be provided in the description box. With this note, let me start the video. సో మొదటిగా ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. సో ఫస్ట్ ఆర్టికల్ రాసింది ఎవరు అనంటే బాలసుబ్రహ్మణ్యం గోవిందస్వామి గారు, హూ ఇస్ అ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అండ్ ఫార్మర్ డెప్యూటీ అడ్వైజర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో హీ రోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్లో దేని గురించి ఫోకస్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ అబౌట్ ఎర్త్ క్వేక్స్ అనమాట. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్ లెట్ మీ టెల్ యూ ఇది మీకు ఎక్కడ లింక్ అవుతుంది, ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ సిలబస్లో మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు అని అంటే జిఎస్ పేపర్ 1లో మనకి జాగ్రఫీ పార్ట్లో మనకి డైరెక్ట్గా ఇంపార్టెంట్ జియో ఫిజికల్ ఫెనామినా సచ్ యాజ్ ఎర్త్ క్వేక్స్ అని ఉంటుంది. సో అక్కడ మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జిఎస్ పేపర్ 3 ఏదైతే ఉంటుందో దాంట్లో డైరెక్ట్గా డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకే, డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్తో మీరు లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ న్యూస్ రాయడానికి, ఆర్టికల్ రాయడానికి ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, అసలు సడన్గా ఎందుకు రాయాల్సి వచ్చింది? సో మీరు కాంటెక్స్ట్ చూసినట్టయితే జూలై 10th 2025 నాడు సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 4.4 ఎర్త్ క్వేక్ అనేది రికార్డ్ అయింది ఢిల్లీలో. ఓకే, సో దిస్ పర్టికులర్ ఈవెంట్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్. ఓకే, 4.4 మ్యాగ్నిట్యూడ్తో సో ఎర్త్ క్వేక్ అనేది రికార్డ్ అయింది. సో దిస్ యాక్చువల్లీ రివీల్స్ ద డీప్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియాస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో మనకి ఇది ఒకటే కాదు. సో రీసెంట్ టైమ్స్లో మనం మయన్మార్లో చూసాము, టిబెట్లో చూసాము, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మనం ఏం చూస్తున్నామనంటే ఎర్త్ క్వేక్స్ చూస్తున్నాం. సమ్ మైనర్ ఎర్త్ క్వేక్స్, ఓకే, తక్కువ ఇంటెన్సిటీ అండ్ తక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఉన్న ఎర్త్ క్వేక్స్ చూస్తున్నాం. కొన్ని డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ని కూడా కలిగజేసే యాక్సిడెంట్స్ని కూడా మనం చూస్తున్నాం, లైక్ మయన్మార్ అండ్ థైలాండ్లో జరిగినట్టు. సో మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే మయన్మార్ అండ్ థైలాండ్ కేసులో ఏం జరిగింది అని అంటే మయన్మార్ ఈ డివాస్టేటింగ్ ఎర్త్ క్వేక్స్ని తట్టుకోలేకపోయింది, వెరాజ్ థైలాండ్ దాన్ని తట్టుకుంది. దానివల్ల మనకి క్యాజువాలిటీస్ అనేవి థైలాండ్లో తక్కువ చూడడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అని అంటే మయన్మార్లో మనకి ఫ్రీక్వెంట్గా రెజీమ్ చేంజెస్ అనేవి చూస్తున్నాం, అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేదు. కాబట్టి మయన్మార్లో సో ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ మయన్మార్. వెరాజ్ ఇఫ్ యూ టేక్ ద తమిళనాడు థైలాండ్ కేస్, ఇక్కడ ఏంటంటే మనకి రెసిలియంట్ బిల్డింగ్ కోడ్స్ని అండ్ ఆల్సో ద ఎర్త్ క్వేక్స్ని తట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్ కోడ్స్ని ప్రాపర్గా మనకి థైలాండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. కాబట్టి మనము ఈ డివాస్టేటింగ్ ఎర్త్ క్వేక్ యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఇంపాక్ట్ అవ్వడం చూసాం. నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఇన్ థైలాండ్ విత్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ రెస్పెక్ట్ టు మయన్మార్. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ని, ఈ పర్టికులర్ ఇన్స్టాన్సెస్ని కంపేర్ చేస్తూనే ఇండియా ఒక వల్నరబిలిటీ ఏముంది, సో ఆర్ వి మోర్ లైక్ మయన్మార్ ఆర్ వి మోర్ లైక్ థైలాండ్ అనేది ఇందులో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మనకి బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో లాట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్, సెస్మిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. సో హై అలర్ట్ తీసుకోవాల్సిన సెస్మిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రీక్వెంట్గా కొన్ని ఏరియాస్లో మనము సో లో మ్యాగ్నిట్యూడ్ తోటి అండ్ లో ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ నవర్డ్ దెన్ మనం చూస్తూనే ఉన్నాం. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఒక పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, ఓకే, సో బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ నాట్ కమ్, బట్ ఒకవేళ వస్తే దాన్ని తట్టుకునే కెపాసిటీ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉందా? ఓకే, ఆర్ వి రెడీ ఫర్ ఇట్, ఆర్ వి రెడీ టు ఫేస్ ఇట్, ఆర్ వి రెసిలియంట్ ఎనఫ్, ఓకే, సెస్మిక్ రెసిలియన్స్ అనేది ఉందా అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఎర్త్ క్వేక్ అంటే ఏంటి, ఇండియా ఎందుకు వల్నరబిలిటీ జోన్లో ఉంది, ఈజ్ దేర్ ఎనీ రిస్క్ టు ఇండియా, సో అసలు ఇండియా యొక్క ఎర్త్ క్వేక్ వల్నరబిలిటీకి రీజన్స్ ఏంటి, అండ్ ఆల్సో ఎర్త్ క్వేక్ ప్రిపేర్డ్నెస్కి అవసరాలు ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇట్,
అండ్ ఇండియా యొక్క ప్రిపేర్డ్నెస్ ఎక్కడి వరకు వచ్చింది, మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇంకా ఎన్ని తీసుకోవాలి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఇంకేం తీసుకుంటే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఇవన్నీ మనం కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇమాజిన్ చేయండి, ఒక బకెట్లో వాటర్ తీసుకోండి. సో దెన్ పుట్ సమ్ పేపర్ బాల్స్, అంటే పేపర్స్ని రోల్ చేసేసి దాని మీద పేపర్ బాల్స్ని స్ప్రెడ్ చేయండి ఆ వాటర్ బకెట్లో. సో అప్పుడు ఏమవుతుంది, యుల్ సీ దిస్ పేపర్ బాల్స్ టు బీ మూవింగ్. ఈ పేపర్ బాల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దెల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్, దెల్ మూవ్ దెన్ అండ్ దెర్. సో సేమ్ వే మనకి ఎర్త్ లోపల అంటే ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్లో ఆస్థెనోస్ఫియర్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ సెమీ లిక్విడ్ ఇన్ నేచర్. ఓకే, ఆల్మోస్ట్ లిక్విడ్ ఇన్ నేచర్ అనుకోండి. దీని మీద మనకి ఈ సాలిడ్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లిక్విడ్ మీద ఇవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ ద సేమ్ వే ద పేపర్ బాల్స్ ఫ్లోట్. సో ఫ్లోట్ అయ్యేటప్పుడు ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో దెల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. సో ఈ కొలైడ్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎనర్జీకి పర్పెండికులర్, ఈ ఎనర్జీ అనేది లోపల నుంచి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి సో ఎక్స్టీరియర్ ఆఫ్ ది ఎర్త్కి ట్రావెల్ అయినప్పుడు మనకి ఆ ట్రెమర్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఆ సెస్మిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దిస్ విల్ లీడ్ టు ది ఎర్త్ క్వేక్స్ అనమాట. సో ఇవన్నీ సడన్ యాక్టివిటీస్. అందుకే మనం ఏమంటామనంటే ఎర్త్ క్వేక్ ఇస్ అ సడన్ షేకింగ్, ఇట్ ఈస్ అ సడన్ షేకింగ్ ఆర్ అ సడన్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఎందుకు జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్, లేదా ఒక్కొక్కసారి వాల్కానిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది ఎర్త్ నుంచి అప్పుడు కూడా మనకి ఈ ప్లేట్స్ అనేవి దెల్ మూవ్ అండ్ దెల్ కొలైడ్ అండ్ దెల్ రిలీజ్ ది ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో దిస్ విల్ కాజ్ ది ఎర్త్ క్వేక్ అనమాట. అయితే ఇండియా సంగతి మీరు చూసుకుంటే ఓకే, మీకు ఎర్త్ క్వేక్ అంటే ఏంటో బేసిక్గా అర్థమైంది. మోర్ ఆఫ్ ఇట్ యుల్ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ, రైట్? స్టాటిక్ సిలబస్లో మీరు నేర్చుకుంటారు. సో ఇండియా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అ సెస్మికలీ యాక్టివ్ రీజన్ అనమాట. అంటే ఇండియా మొత్తంలో 57% ఆఫ్ ద టోటల్ ఏరియా హై సెస్మిక్ జోన్స్లోనే ఉందన్నమాట. ఓకే, సో 59% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా, సో ఇదేమో టోటల్ ఏరియాలో 57% ఉంటే ఓన్లీ ల్యాండ్ ఏరియాలో తీసుకుంటే మీరు 59% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ ఏరియా ఈజ్ అండర్ ద థ్రెట్ ఆఫ్ ది సెస్మిక్ హజార్డ్. మోడరేట్ నుంచి సివియర్ సెస్మిక్ హజార్డ్స్ని ఓకే ఫేస్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఎన్డిఎంఏ డేటా. ఎన్డిఎంఏ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ అ నోడల్ ఏజెన్సీ విచ్ లుక్స్ ఆఫ్టర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని అంటూ ఉంటాం. ఓకే, సో అయితే బేసిక్గా మనకి ఏంటంటే ఈ ఎన్డిఎంఏ అండ్ ఆల్సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెండు కలిసి దెల్ గివ్ సమ్ స్టాండర్డ్స్ అనమాట, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. సో ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయాలి, ఎలాంటి బిల్డింగ్స్ని కట్టుకోవాలి, ఓకే, సో ఎలాంటి మెటీరియల్ని యూజ్ చేయాలి కన్స్ట్రక్షన్లో అనే స్టాండర్డ్స్ని వీళ్ళు ఇస్తూ ఉంటారనమాట. కానీ మీరు లాట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ జోన్స్ చూసుకుంటే, ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏమేమి జోన్స్ ఉన్నాయి సెస్మిక్ జోన్స్ అంటే సెస్మిక్ జోన్ నెంబర్ 2, 3, 4 and 5. 5 is the zone 5 is the most intense region, so most active region, అంటే ఇక్కడ ఎక్కువ ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. వెరాస్ 2 వచ్చేసి లీస్ట్ అనమాట. అయితే ఈ 5 ఎర్త్ క్వేక్ ప్రోన్ 5 జోన్ ఏదైతే ఉంటుందో సో ఆ 5 జోన్లో ఏంటంటే మనకి ఏరియాస్ లైక్ ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్, ఓకే, రాజస్థాన్ రీజియన్ అండ్ ఆల్సో గుజరాత్లో ఉన్న కచ్ రీజియన్ అండ్ ఆల్సో సమ్ ఏరియాస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో హిమాలయాకి టచ్ అయ్యే స్టేట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇందులోకి వస్తాయి అన్నమాట, ఇంక్లూడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆల్. ఓకే, సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆథర్ చెప్పినట్టు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఢిల్లీ ఎన్సీఆర్ ఆర్ ఢిల్లీ, ఓకే, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్. సో ఈ ఎన్సిటీ రీజన్స్ మీరు చూసుకుంటే ఢిల్లీలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ ఇవేంటంటే దీస్ ఆర్ వెరీ మచ్ ఓల్డ్ అనమాట, 2000 ఇయర్ కన్నా ముందు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ మోడల్స్ అనేవి లేవు, అంటే ఎర్త్ క్వేక్ని రెసిస్ట్ చేసుకునే బిల్డింగ్ మెటీరియల్స్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేరు. అండ్ ఆల్సో మోర్ వల్నరబుల్ రీజన్స్లో కూడా ఈ బిల్డింగ్కి పర్మిషన్స్ అనేవి ఇచ్చారనమాట. సో అంటే ఏంటి, ఒకవేళ రేపు ఢిల్లీలో పెద్దపాటి మోర్ ఇంటెన్సిటీతో ఉన్న ఎర్త్ క్వేక్ వస్తే ఢిల్లీ అనేది తట్టుకోలేదు, మోర్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, సేమ్ యాజ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ మయన్మార్. కాబట్టి మనం ఇప్పుడు వెంటనే కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆథర్ హీస్ రిమైండింగ్ అస్ అనమాట. ఓకే, సో అయితే ఇండియాలో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది ఎర్త్ క్వేక్ వల్నరబిలిటీ? ఇండియా ఎందుకు వల్నరబుల్? ఎర్త్ క్వేక్కి ఎందుకు ఇండియా వల్నరబుల్?
ఒకటి వచ్చేసి మూమెంట్ ఆఫ్ ది ఇండియన్ ప్లేట్. ఓకే, జాగ్రఫికల్ రీజన్. సో ఇంతకుముందు చెప్పాను కదా, లిథోస్పియరిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కదిలినప్పుడు లిథోస్పియర్ ప్లేట్స్ అనేవి పక్క పక్కన ఉన్నవనేవి కొలైడ్ అయ్యి దే విల్ రిలీజ్ ఎనర్జీ. దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్త్ క్వేక్ అని చెప్పాను. ఈ మూమెంట్ ఆఫ్ ది ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉంటుందో సో ఇట్ ఈస్ డ్రైవింగ్ టువర్డ్స్ ద యురేషియన్ ప్లేట్. సో మనకి యురేషియన్ ప్లేట్ ఉంటుంది, ఇండియన్ ప్లేట్ ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద యురేషియన్ ప్లేట్. సో ఇఫ్ దిస్ ఈస్ ద యురేషియన్ ప్లేట్, దిస్ ఈస్ ద ఇండియన్ ప్లేట్, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది యురేషియన్ ప్లేట్ అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి 47 millimeters ఇది కదులుతుంది ఒక పర్ ఇయర్కి. సో ఈ మూమెంట్ అప్పుడు ఇవి రెండు కొలైడ్ అయినప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది అని అంటే ఎనర్జీ విల్ రిలీజ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్. దిస్ విల్ కాజ్ ఎర్త్ క్వేక్స్. అందుకే మనం ఏమంటాం, ఈ హిమాలయన్ జోన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మోస్ట్ సెస్మిక్ జోన్ అనమాట ఇండియాలో. ఓకే, సో బేసిక్గా మనకి ఇదొకటే కాదు, హిమాలయన్ బెల్ట్లో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కొలైడింగ్ విత్ ద యురేషియన్ ప్లేట్. ఓకే, విచ్ ఈస్ కాసింగ్ ద ఎనర్జీ. సో అండర్నీత్ ది సర్ఫేస్ లేయర్స్ మనకి రాక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయ్యి ఇట్ విల్ గెట్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్ అనమాట. ఓకే, సో మీరు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మీరు చూసుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో సీ ఫ్లోర్ డిస్ప్లేస్మెంట్ అండ్ అండర్ వాటర్ వాల్కెనోస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో బేసిక్గా సెకండ్ రీజన్ ఈజ్ వాల్కెనోస్. సో ఇది ఎక్కడ ఎక్కువ పాసిబుల్ అని అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్లో మనకి ఇక్కడ ఏంటంటే అండర్ వాటర్ వాల్కెనోస్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ డిస్టర్బ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ దిస్ విల్ కాజ్ ది ఎర్త్ క్వేక్స్ అనమాట. అండ్ డెక్కన్ ప్లాట్యూ రీజియన్లో ఎర్త్ క్వేక్స్ రావడానికి కారణాలు ఏముంటాయి అని అంటే ఎనర్జీ బిల్డప్. ఎనర్జీ అనేది అక్కడ బిల్డప్ అయ్యి డెక్కన్ ప్లాట్యూ రీజియన్లో అండ్ బికాస్ ఆఫ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ద ఫాల్ట్ లైన్ అలాంగ్ ద ఫాల్ట్ లైన్ ఆఫ్ ది రివర్ భీమా దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కృష్ణ అండ్ నియర్ టు ది ఉస్మానాబాద్ అండ్ లాతూర్ ఈ ఎనర్జీ బిల్డప్ అనేది జరిగేసి మనకి బేసిక్గా డెక్కన్ ప్లాట్యూ రీజియన్లో కూడా ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ద న్యాచురల్ కాసెస్. ఇవే కాకుండా మనకి ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఆర్ హ్యూమన్ ఇండ్యూస్డ్ కాసెస్ అనేవి కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్, డ్రిల్లింగ్, ఓకే, రిజర్వాయర్ ఇండ్యూస్డ్ సెస్మిసిటీ అంటే రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, డ్యామ్ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఇవన్నీ ఏంటంటే దే ట్రిగ్గర్ ది ఎర్త్ క్వేక్ యాక్టివిటీస్. ఎందుకంటే ఎర్త్ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఎర్త్ యొక్క స్ట్రెస్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. ఓకే, దీస్ ఆర్ ద హ్యూమన్ ఇండ్యూస్డ్ కాసెస్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనం జియోథర్మల్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, సో దానివల్ల దాంట్లో మనం యూజ్ చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల, క్రాకింగ్ వల్ల కూడా మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వై ఇండియా ఈజ్ ప్రోన్ అండ్ వల్నరబుల్ టు ది ఎర్త్ క్వేక్. ఒకటి వచ్చేసి మనకి ఈ ప్లేట్ మూమెంట్స్ వల్ల, ఇంకొకటి అండర్ వాటర్ వాల్కెనోస్ రావడం వల్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, డెక్కన్ ప్లాట్యూలో ప్రెషర్ బిల్డప్ వల్ల అండ్ ఆల్సో సమ్ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల కూడా మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇండియాలో. కాబట్టి మనకేంటి, దేర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎర్త్ క్వేక్ ప్రిపేర్డ్నెస్. సో మన ఇండియా అనేది ఇట్ ఈస్ మోర్ ప్రోన్ టు ఎర్త్ క్వేక్ కాబట్టి సో దెర్ ఈస్ అ హై నీడ్ ఫర్ ప్రిపేరింగ్ టు రెసిస్ట్ ద ఎర్త్ క్వేక్ అనమాట. ఓకే, సో మనకు తెలుసు ఇండియా అనేది, ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్తో కొలైడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ద కొలిజన్ బౌండరీ. సో డెఫినెట్లీ దానివల్లే హిమాలయాస్ అనేవి క్రియేట్ అవుతాయి. వి నో దట్ విల్ సీ ఇన్ ది యాజ్ పార్ట్ ఆఫ్ ది జాగ్రఫీ. ఓకే, సో అందుకే మనం దాన్ని మోస్ట్ సెస్మికలీ యాక్టివ్ జోన్స్ అని అంటూ ఉంటాం. సో కాబట్టి మనకి ఏంటి, ఇండియాలో మీరు పాస్ట్ మేజర్ క్వేక్స్ చూసుకుంటే భూజ్ ఏరియాలో మనకి 2001లో ఎర్త్ క్వేక్ వచ్చింది, కాశ్మీర్లో మనకి 2005లో ఎర్త్ క్వేక్ వచ్చింది, మేజర్ ఎర్త్ క్వేక్, సిక్కింలో 2011లో, ఓకే, నేపాల్లో మనకి 2015 గోర్ఖా రీజియన్లో. ఓకే, సో ఇవన్నీ రీజియన్స్లో మనము పాస్ట్లో కూడా సో డివాస్టేటింగ్ ఎర్త్ క్వేక్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అయితే మీరు సెస్మిక్ జోన్స్ని డివైడ్ చేసినప్పుడు ఢిల్లీ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ హైలీ ఇంటెన్సిఫైడ్ సెస్మిక్ జోన్ అనమాట. ఇట్ కమ్స్ అండర్ సెస్మిక్ జోన్ 4. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కానీ ఇది హై సెస్మిక్ జోన్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ కోడ్స్ అనేవి BIS స్టాండర్డ్స్ని, NDMA గైడ్లైన్స్ని ఫాలో అవ్వట్లేదు. సో మోర్ దెన్ 80% ఆఫ్ ది ఢిల్లీస్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ బిల్ట్ బిఫోర్ 2000. ఓకే, కాబట్టి ఈ BIS స్టాండర్డ్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు, అంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ రెసిస్టింగ్ ది ఎర్త్ క్వేక్స్.
ఓకే, సో మీరు పాస్ట్ డిజాస్టర్స్ చూసుకున్న ఈ భూజ్ కానీ లేకపోతే కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, నేపాల్, మయన్మార్ మీరు చూసుకున్నా ఇక్కడ ఏంటంటే మనం లాట్ ఆఫ్ లాస్ అనేది చూసాం. ఎందుకనంటే ఈ సెస్మిక్ కోడ్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ ది పూర్ ప్రిపేర్డ్నెస్ లాస్ అనేది ఎక్కువ మొత్తంలో జరిగింది. కాబట్టి దెర్ ఈస్ అ హై నీడ్. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు దాన్ని రెసిస్ట్ చేసుకునే కెపాసిటీ పెరగాలి అని అంటే వీ నీడ్ టు మోడిఫై దీస్ పర్టికులర్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్గా మీరు చూసుకున్న వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద సిటీస్ లైక్ బ్యాంకాక్, ఓకే, టోక్యో మోడల్స్ అంటే జపాన్ మోడల్స్ని మనం ఫాలో అవ్వచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ జపాన్ కానీ టోక్యో కానీ దెల్ యూటిలైజ్ సమ్ మోడల్స్ అనమాట. సో అందులో కొన్ని చెప్తాను చూడండి. డాంప్నర్స్ని యూజ్ చేస్తారు అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఐరన్ బాల్స్ లాంటివి ఫిట్ చేస్తారనమాట. ఈ ఐరన్ బాల్స్ ఏంటంటే సింపుల్గా మనకి ఇది సివిల్ ఇంజనీరింగ్కి ప్రిపేర్ అవ్వట్లేదు, ఆర్కిటెక్చర్ ఓకే, వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ బీఆర్ కాబట్టి సో వీ డోంట్ నీడ్ టు లెర్న్ ద ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ జస్ట్ డాంప్నర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది ఐరన్ బాల్స్ అనమాట. వీటిని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో లైక్ స్కై స్క్రీపర్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా వీటిని వాడుతూ ఉంటారు జపాన్, టోక్యో అండ్ ఆల్సో బ్యాంకాక్ లాంటి రీజన్స్లో. సో వీటిని వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే దే విల్ హ్యావ్ అ రెసిస్ట్ టు అబ్జార్బ్. సో దే విల్ యాక్ట్ యాజ్ అ షాక్ అబ్జార్బర్స్ అనమాట. ఎర్త్క్వేక్స్ నుంచి వచ్చే ఎనర్జీని ఈ డాంప్నర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఎర్త్క్వేక్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది, ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాదు, మనకి తైవాన్లో డక్టైల్ డీటెయిలింగ్ టెక్నిక్ని వాడుతూ ఉంటారు. డక్టైల్ డీటెయిలింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే సో ఈ పర్టికులర్ డక్టైల్ మెటీరియల్స్ని మనం యూజ్ చేయడం వల్ల వైల్ కన్స్ట్రక్షన్ సో ఇట్ విల్ హ్యావ్ అ కెపాసిటీ టు హోల్డ్ మోర్ వెయిట్. ఎక్కువగా వెయిట్ని అబ్జర్వ్ చేసుకునే అంటే మోసే కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ డక్టైల్ మెటీరియల్స్ ఏం చేస్తాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ స్టిక్, ఒక వుడెన్ స్టిక్ తీసుకోండి, లేకపోతే ఒక అగ్గిపుల్ల తీసుకోండి, ఓకే, మ్యాచ్ స్టిక్ తీసుకోండి. సో దాని మీద స్ట్రెస్ పెట్టినప్పుడు అది ఇరిగే అవకాశాలు ఉంటాయి, అవునా? సో దట్ విల్ గెట్ బ్రేక్డ్, రైట్? బట్ మీరు ఒక స్పాంజ్ తీసుకోండి, స్పాంజ్ మీద మీరు కూర్చున్నా అది బ్రేక్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ డక్టైల్ మెటీరియల్, రైట్? సో అలాంటి మెటీరియల్స్ని ఓకే, డక్టైల్ లాంటి మెటీరియల్స్ని మనం యూజ్ చేసినప్పుడు సో ఎర్త్క్వేక్ వచ్చినా కానీ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం క్రాక్స్ని చూడమన్నమాట. సో క్రాక్స్ చూడకపోవడం వల్ల మనకి లీకేజెస్ కానీ లేకపోతే క్రాక్స్ కానీ డెవలప్ అవ్వవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఉండదు, లోపల ఉన్న హ్యూమన్ లాస్ కూడా తగ్గుతుంది అనమాట. ఇదే కాదు, కొన్ని ఏరియాస్ ఆఫ్ తైవాన్లో స్టీల్ జాకెటింగ్ కూడా చేస్తూ ఉంటారు. స్టీల్ జాకెటింగ్ అంటే స్టీల్ ఎక్విప్మెంట్ని స్టీల్ ఉన్న పదార్థాలను యూజ్ చేస్తారు సో దట్ దే కెన్ హోల్డ్ మోర్ వెయిట్ని మోసే అవకాశాలు కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, విచ్ విల్ ఆల్సో కాజ్ లెస్ డ్యామేజ్ టు ది పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ఇలా మనం కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్స్లో తైవాన్ నుంచి, టోక్యో నుంచి, బ్యాంకాక్ నుంచి ఈ రెట్రోఫిట్టింగ్ మోడల్స్ని, ప్లానింగ్, ఓకే, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్స్ని మనం నేర్చుకోవాలి. ఓకే, అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చినా బేసిక్గా మనకి జపాన్ ఈజ్ మోర్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ కదా, సో అన్ని ఎర్త్క్వేక్స్ వచ్చినా వాళ్ళకి లాస్ అనేది తక్కువ ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ దిస్ ఓకే దే ఆర్ ఫాలోయింగ్ దిస్ బిల్డింగ్ కోడ్స్ ప్రాపర్లీ అనమాట. అయితే ఇండియాలో ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా? డిడ్ ఇండియా టేక్ ఎనీ స్టెప్స్ బిఫోర్? కొన్ని తీసుకున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, దీన్ని తీసుకొచ్చాం. సో ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది ఏం చేస్తుంది అని అంటే సెస్మిక్ యాక్టివిటీస్ని ఏవైతే అక్రాస్ ఇండియా అండ్ ఇండియా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సెస్మిక్ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. మానిటర్ చేస్తూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో సెంట్రల్ అండ్ స్టేట్ డిజాస్టర్ అథారిటీస్కి ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని చేరదీస్తుంది. సో దట్ దే కెన్ టేక్, ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తాయి అని అనిపించినప్పుడు దే కెన్ టేక్ టైమ్లీ మిటిగేషన్ మెజర్స్ అనమాట. అండ్ ఇదే కాదు, మనం కొన్ని అప్లికేషన్స్ని, టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నాం. లైక్ ఇండియా క్వేక్ యాప్ అనేదాన్ని మనం తీసుకొచ్చామన్నమాట. గవర్నమెంట్ హ్యాస్ బాట్ దిస్ యాప్. ఇదేంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ రియల్ టైమ్ ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ టు ద పబ్లిక్కి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అనేది ఈ ఇండియా క్వేక్ యాప్ డెవలప్ చేసింది ఇదే అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో డస్ సెస్మిక్ మైక్రోజోనేషన్ ఆఫ్ ద సిటీ. సో బేసికలీ సిటీస్ని సెస్మిక్ జోన్స్గా, మైక్రోజోన్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది ఇఫ్ దట్ పర్టికులర్ సిటీ హ్యాస్ మోర్ దెన్ 5 lakh పాపులేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద వర్క్ డన్ బై నేషనల్ సెంటర్ ఫర్
సెసిమాలజీ. ఇదే కాదు మనం బిల్డింగ్ కోడ్స్ని కూడా తీసుకొచ్చాం. సో బిల్డింగ్ కోడ్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పినట్టు BIS ఏదైతే ఉంటుందో NDMAతో కలిసి ఈ బిల్డింగ్ కోడ్స్ యొక్క గైడ్లైన్స్ని తీసుకొస్తే లోకల్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో సో దే నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ కోడ్. ఓకే, ఈ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ని స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేసుకుని దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనమాట. ఓకే, బేసికలీ ఇది ఒకటే కాదు, ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బాట్ ద బిల్డింగ్ బైలాస్ని తీసుకొచ్చింది. సో దిస్ ఈస్ బాట్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దట్ నీడెడ్ టు బి ఫాలోడ్ బై సివిలియన్స్ వైల్ లైక్ డెవలపింగ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇదే కాదు మనకి స్మార్ట్ సిటీస్ మిషన్లో, అమృత్ మిషన్లో కూడా లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు టు యాక్చువల్లీ ఫాలో దిస్ BIS కోడ్స్. ఓకే, ఇదే కాదు ఇంకేం స్టెప్స్ తీసుకున్నాము అని అంటే నేషనల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ని తీసుకొచ్చాం 2016లో. ఈ పర్టికులర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ ప్లాన్. సో మనం సెండాయ్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతూ తీసుకొచ్చిన ఫస్ట్ పర్టికులర్ ప్లాన్ అనమాట. సో దిస్ విల్ వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఓకే, అండ్ ఇదే కాదు మనము ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని కూడా, స్మార్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని కూడా డెవలప్ చేశాము. సో వీఆర్ లేయింగ్ అవర్ గ్రౌండ్ వర్క్ ఫర్ స్మార్ట్ సునామీ అండ్ ఎర్త్ క్వేక్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఓకే, ఇండియన్ ఓషియన్కి అలాంగ్ సైడ్ అండ్ ఆల్సో 275 కిలోమీటర్స్ లాంగ్ లెంత్ ఇండియన్ ఓషన్కి సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసాం, స్మార్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. దిస్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్కాయిస్. ఓకే, ఇన్కాయిస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని అంటూ ఉంటాం. అండ్ ఇదే కాదు మనం కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ని, అవేర్నెస్ యాక్టివిటీస్ని కూడా తీసుకొచ్చాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపద మిత్ర స్కీమ్ ఏం చేస్తుంది అని అంటే కమ్యూనిటీ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తుంది. సో దట్ దే కెన్ రెస్పాండ్ వెల్ డ్యూరింగ్ ద డిజాస్టర్. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్స్ ఇవ్వడము, వల్నరబుల్ స్టేజ్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, ఇలాంటివి వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సో దట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది ఉంటుంది ఫ్రమ్ కమ్యూనిటీ సైడ్. అండ్ 2021లో మనం ఉత్తరాఖండ్లో ఎర్త్ క్వేక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఉత్తరాఖండ్ మనం స్పెసిఫిక్గా డెవలప్ చేయడం జరిగింది. దిస్ వాజ్ డెవలప్ బై IIT రూర్కీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఎర్త్ క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం. నేషనల్ ఎర్త్ క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని కూడా నేను తీసుకొచ్చాం. సో దిస్ ఈస్ అ స్కీమ్ విచ్ వాజ్ బాట్ బై NDMA. సో మెయిన్లీ సెస్మిక్ జోన్ 4 and 5 ఉన్న జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం దీన్ని తీసుకొచ్చాము. ఇక్కడ ఏంటంటే దేల్ కమ్ విత్ ద ప్లాన్స్ ఫర్ ది అడాప్షన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ అప్డేషన్ ఆఫ్ ది లీగల్ రెజిమ్స్. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథన్ అప్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ని తీసుకురావడం లాంటి యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. ఇన్ని స్టెప్స్ మనం తీసుకున్నాం కదా. ఓకే, వీ హ్యావ్ బాట్ అన్ అప్లికేషన్, ఇన్కాయిస్ ద్వారా కొన్ని స్టెప్స్ తీసుకోవడము అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొన్ని స్టెప్స్ తీసుకోవడము, ఇవన్నీ తీసుకున్నప్పటికీ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ క్వేక్ మేనేజ్మెంట్. ఓకే, సో అయితే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ చెప్పింది అదే, సెసమిక్ కోడ్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. సో ఎస్పెషలీ ఢిల్లీ లాంటి హై ప్రోన్ జోన్స్లో 2000 ఇయర్ కన్నా ముందు బిల్డింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ వెల్. అండ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎనీ వార్నింగ్స్ ఇచ్చినా, మానిటరింగ్ చేసినా సిటీస్ ఆర్ ల్యాకింగ్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ. అంటే లోకల్ లెవెల్ బాడీస్ అనేవి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయట్లేవు వాళ్ళ డ్యూటీస్ని. ఓకే, అర్బనైజేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, ప్లానింగ్తో జరగట్లేదు. ఓకే, అండ్ ఆల్సో అవేర్నెస్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ అపథీ. ఎడ్యుకేషన్ లేదు. ఓకే, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు పబ్లిక్కి, ఎవాక్యుయేషన్ మెకానిజమ్స్ వాళ్ళకి తెలియదు, సేఫ్టీ అనేది ఇట్ రిమైన్స్ వెరీ వెరీ లో. అండ్ ఆల్సో ఫండింగ్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు అనమాట. సో యాన్యువల్గా రెట్రోఫిట్టింగ్ కోసం 50,000 crores మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాము. సో బేసిక్గా 50,000 crores కావాలి, మనం ఖర్చు పెడుతుంది మాత్రం చాలా తక్కువ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే రూరల్ అవుట్ రీచ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్లో కానివ్వండి, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్లో కానివ్వండి, రూరల్ ఏరియాస్కి పెనట్రేషన్ ఉండట్లేదు అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ సెస్మిక్ చైన్. సో బేసిక్గా ఎర్త్ క్వేక్స్ ఏవైతే మయన్మార్లో, ఇండోనేషియాలో, గ్రీస్ ఎర్త్ క్వేక్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ వార్నింగ్ అస్, డెఫినెట్లీ దే ఆర్ వార్నింగ్ అస్ టు కమ్ అప్ విత్ ది ప్లాన్స్ టు మిటిగేట్ ఆర్ టు బీ రెడీ ఫర్ ఎనీ ఎర్త్ క్వేక్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏషియాలో మనకి ఎక్కువ ఎర్త్ క్వేక్స్ మనం చూస్తున్నాం, మయన్మార్, థాయిలాండ్, గ్రీస్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ సో దట్ వీ కెన్ మినిమైజ్ ద లాస్.
ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? మరి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది? సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూస్? సో మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ వే ఫార్వర్డ్ ఈజ్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్. మనం కోడ్స్ని, బైలాస్ని అన్నీ తీసుకొస్తున్నాం కానీ ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి రెట్రోఫిట్టింగ్ ఆఫ్ ద ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు డూ. ఆ డక్టైల్ ప్లానింగ్ లాంటివి మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ టేకింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ తైవాన్. ఓకే, ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే, వీ కెన్ అప్డేట్ ద ప్లానింగ్ నార్మ్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ రియల్ టైమ్ రెస్పాన్స్. ఇండియా క్వేక్ మానిటరింగ్ లాంటి యాప్స్ని మనం ఇంకా డెవలప్ చేయాలి. వీ నీడ్ టు స్కేల్ అప్ దోస్ కైండ్ ఆఫ్ యాప్స్. పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు కమ్ అప్ విత్ ది అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ డ్రిల్స్ని కండక్ట్ చేయాలి. సో పాలసీ లెడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. మెయిన్లీ ఫండింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి రెట్రోఫిట్టింగ్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథనింగ్ కోసం. గ్లోబల్ లెవెల్ నుంచి, గ్లోబల్ ప్రాక్టీసెస్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, లైక్ బై టేకింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, బై టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ తైవాన్. ఓకే, రూరల్ జోన్స్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి ప్లానింగ్లో, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో. వాళ్ళకు కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేయాలి. డిజాస్టర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ కిట్స్ని మనము ఓకే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. స్ట్రక్చరల్ సేఫ్టీ, ఎవాక్యుయేషన్ మెజర్స్, ప్రోటోకాల్స్, వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేయాలి. Okay, through this particular techniques and through this methods, we can deal any issue if it comes in the future. Okay, now let us see a question. So, if you look at the question, India's growing urbanization in seismically active zones necessitates a tectonic shift in its disaster resilience planning. Discuss the challenges and suggest a way forward with reference to recent seismic activities అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ వరకు ఏంటి, దిస్ ఇస్ జస్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, మెయిన్లీ సెస్మికలీ యాక్టివ్ జోన్స్ ఏవైతే ఉంటాయో నియర్ టు హిమాలయాస్ అండ్ ఆల్, ఈ రీజియన్స్లో మనకి రీసెంట్గా అర్బనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా జరుగుతుంది. సో డెఫినెట్లీ టెక్టానికలీ లైక్ ప్రోన్స్ లైక్ జోన్స్కి మనం మైగ్రేట్ అవుతున్నాం కాబట్టి, అర్బనైజ్డ్ అవుతున్నాం కాబట్టి, సో డెఫినెట్లీ డిజాస్టర్ రెసిలియంట్ ప్లానింగ్ అనేది మనకు అవసరం. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ అన్నట్టు ఇక్కడ వరకు ఇచ్చారు. సో మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ we need to discuss the challenges and also the way forward with respect to by taking example from recent seismic events. So same Myanmar, Thailand and Greece lanti areas examples తీసుకొని you need to tell how it is challenging. So Thailand లో ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, మయన్మార్లో ఏం చేయకపోవడం వల్ల మనకి ఇష్యూస్ వచ్చాయనే ఛాలెంజెస్ని మెన్షన్ చేస్తూ you need to mention some way forward. Okay, ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన మ్యాటర్తో you can write this particular answer. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీ ఫర్ యూపీఎస్సీ ఓకే లాంచ్ చేయబోతున్నాం. సో దిస్ ఫస్ట్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 21st July 2025. సో దీంట్లో కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్ వరల్డ్ హిస్టరీ దట్ విల్ బి డెల్ట్ బై సాయిరామ్ సార్. దిస్ విల్ బి అ వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, సో నోట్స్ కూడా మీకు ఉంటుంది విచ్ విల్ బీ త్రూ అ సాఫ్ట్ కాపీ. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీ ఉంటుంది. 1-on-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట విత్ సాయిరామ్ సార్ విచ్ ఇస్ ఆన్ డిమాండ్. యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ద వరల్డ్ హిస్టరీ. ఓకే, వరల్డ్ హిస్టరీని ఐఆర్తో ఎథిక్స్తో కూడా ఇంటిగ్రేట్ చేసి సార్ విల్ టేక్ క్లాసెస్ అనమాట. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ కూడా ఉంటాయి. వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. సో ఫీ విల్ బీ రివైజ్. సో ప్రస్తుతం 399 రూపీస్కి మాత్రమే. 1st August తర్వాత 2500 రూపీస్ ఉంటుందన్నమాట. సో యూ కెన్ యూజ్ TIA33 అనే కోడ్ని యూజ్ చేసుకోవచ్చు టు గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, మీకు 399కి కావాలంటే యూ కెన్ యూజ్ దిస్ కోడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ ఎన్రోల్ త్రూ www.tarais.com. ఈ వెబ్సైట్ నుంచి అయినా ఎన్రోల్ అవ్వచ్చు, లేదా యూ కెన్ కాల్ టు 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమీకి కూడా మనము ఫస్ట్ బ్యాచ్ ఫర్ యూపీఎస్సీ వీఆర్ స్టార్టింగ్ ఆన్ 21st July 2025. సో దిస్ క్లాసెస్ విల్ బీ డెల్ట్ బై వెంకట్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది ఇందులో కూడా. సాఫ్ట్ కాపీ విల్ బీ దేర్. 1-on-1 మెంటర్షిప్ జూమ్ కాల్ సెషన్స్ ఆర్ ఆల్సో దేర్ విత్ వెంకట్ సార్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ PYQs అనాలిసిస్ కూడా చేస్తారు. సో వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. 999కి మాత్రమే మీకు వస్తుంది. అండ్ 1st August నుంచి 2500కి ఫీ అనేది రివైజ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ www.tarais.comకి ఓకే సైన్ అప్ అయ్యి యూ కెన్ యాక్చువల్లీ purchase this course, or you can purchase by calling to this number 6305955532. Okay, so with this note let me continue the articles.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సేఫ్ హ్యావెన్స్ నో మోర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ ఇది మీరు GS2లో సోషల్ జస్టిస్ వల్నరబుల్ సెక్షన్స్ మెయిన్లీ విమెన్కి సంబంధించి మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, GS1తో ఇండియన్ సొసైటీ పార్ట్లో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో మెయిన్లీ ఏం డిస్కస్ చేస్తున్నారు అని అంటే, సో దేర్ ఆర్ రైజ్ ఇన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. మెయిన్లీ మనకి స్కూల్స్లో, కాలేజెస్లో, వర్క్ ప్లేసెస్లో ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దీస్ ఆర్ బికమింగ్ ద సేఫ్ హ్యావెన్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో దిస్ ఇస్ నాట్ హెవెన్, దిస్ ఇస్ హ్యావెన్. ఓకే, సేఫ్ ప్లేస్ అని అర్థం. సో బేసిక్గా దేనికి సేఫ్ ప్లేస్ అవుతుంది? సెక్షువల్ వైలెన్స్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి సెక్షువల్ వైలెన్స్కి దిస్ హాస్ బికమ్ అ సేఫ్ హ్యావెన్. సో రీసెంట్గా మనకి 20 years old స్టూడెంట్ ఫ్రమ్ ఒడిస్సా, సో డిస్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ దట్ షీ మేడ్, సో నో నెసెసరీ స్టెప్స్ హ్యాస్ బీన్ టేకెన్. సో దానివల్ల షీ హ్యాస్ కమిటెడ్ అ సూసైడ్, ట్రాజిక్ సూసైడ్ ఇన్సిడెంట్ని మనం చూసాం. సో కాబట్టి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ద్వారా దే ఆర్ అండర్స్కోయింగ్ ద ఫెయిల్యూర్స్ దట్ ఆర్ దేర్. ఉమెన్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో ఇన్స్టిట్యూషనల్ స్పేసెస్లో వాళ్ళకి సేఫ్టీ లేకపోవడంలో ఎలాంటి ల్యాప్సెస్ ఉన్నాయనేది మనకి ఇందులో బ్రాడర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ద డీటెయిల్ వే. సో ఒకవేళ మీరు డేటా చూసుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు జస్టిఫై మై పాయింట్ దట్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద సెక్షువల్ వైలెన్స్ కేసెస్, లెట్ మీ జస్టిఫై ద పాయింట్ టు యూ. సో NCRB వాళ్ళు రిలీజ్ చేసే 2022 డేటా ప్రకారం క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్, ఓకే, క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ తీసుకోండి. దీని ప్రకారం ఏంటంటే ఇట్ షోస్ దట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 lakh కేసెస్, 4,45,256 కేసెస్ ఏవైతే ఉంటాయో, సో దిస్ వర్ రిజిస్టర్డ్, ఓకే, అగేన్స్ట్ ద క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్. ఓకే, క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అనే ఒక రీజన్తో ఇన్ని కేసెస్, ఆల్మోస్ట్ 500,000 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. 2021 డేటాతో చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ కేసెస్ అనేవి 4% ఇంక్రీజ్ అయ్యాయి 2022లో. ఇఫ్ యూ మైట్ టేక్ ద డేట్ ఆఫ్ 2025, ఇట్ మైట్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫర్దర్, రైట్? సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉంటాయో అండర్ ది హెడింగ్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, దీస్ వర్ రిజిస్టర్డ్ అండర్ అ పర్టికులర్ పాయింట్ దట్ ఈస్ క్రూయాలిటీ బై హస్బెండ్ ఆర్ బై హర్ relatives. Almost 31% of the total cases that are registered with respect to crimes against women are because of the cruelty by husband or cruelty because of the relatives. Okay, and inkokati entante 18% of the cases vachesi assault on women and intent to outrage her modesty. So this is the another reason. And rape attempts evaithe unnayo, these are 7.1% of the total registered cases anamata. Okay, so this is the data that shows definitely crimes against women is increasing. Okay, crimes against women increase అవుతున్నాయని చెప్పడానికి I think this data is enough. So why am I telling all of this? Why am I stressing upon the data? Because recently మీరు social media చూసే ఉంటారు. You might have seen that there are some scenes or some of the incidents where wives are killing husbands. Few incidents మీరు చూస్తూ ఉంటారు. So these are getting very much highlighted in the social media. సో ఇఫ్ యూ టేక్ ద ఏజ్ బ్యాక్, అంటే మీరు ముందు నుంచి చూసుకుంటే కూడా విమెన్ మీద అటాక్ అయిన కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ దట్ డి నాట్ గెట్ దట్ మచ్ అటెన్షన్. అందుకే చెప్తున్నాను, ఐఎమ్ స్ట్రెస్సింగ్ అపాన్ ద డేటా. త్రూ ఫ్యాక్ట్స్ ఐఎమ్ టెల్లింగ్ దాట్ విమెన్కి అగేన్స్ట్గా క్రైమ్స్ అనేవి చాలానే ఉన్నాయి. సో ఇయర్ బై ఇయర్ ఇవి పెరుగుతూనే ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ గెటింగ్ ప్రాపర్ మీడియా అటెన్షన్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, అసలు ఎందుకు మనం డిస్కస్ చేయాలి అని అంటే, విమెన్ సేఫ్టీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఫౌండేషన్. మనకి బేసిక్గా ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్లో కానీ విమెన్ సేఫ్టీ అనేది వెరీ వెరీ నెససరీ, బికాస్ దిస్ విల్ యాక్ట్ as a ఫౌండేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి ఇది బాగా నెససరీ. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఆథర్ పిక్ చేసుకున్నారో, ద ఒడిశా ఇన్సిడెంట్, దిస్ షోస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ. సో కాబట్టి దెర్ ఈస్ అ అర్జెంట్ నీడ్ టు రిఫార్మ్ దిస్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. సిస్టమిక్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి రిఫార్మ్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ విల్ యాక్ట్ as a mirror to assess the effectiveness of the laws that are there. ఇండియాలో చట్టాలు ఉన్నప్పటికీ వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ లేకపోవడం మనము ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి తెలుసుకోవచ్చు.
Okay, definitely this particular thing is very, very significant because this raises the issue of justice accessibility and responsiveness. మెయిన్లీ వల్నరబుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్టిస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అందుకే మనం ఈ కేస్ని ఆథర్ ఈ కేస్ని పిక్ చేసుకొని he has spoken about the institutional loopholes that are there with respect to implementation of the laws which are there for the women protection. అయితే మీరు ఈ పర్టికులర్ కాంటెక్స్లో లెట్స్ సీ వాట్ ఈస్ ద లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ ఇండియన్ ఉమెన్ కోసం, ఇండియన్ ఉమెన్ సేఫ్టీ కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్న లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ మీరు చూసుకుంటే మనం ఆల్మోస్ట్ కొన్ని యాక్ట్స్ని తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ పాష్ యాక్ట్ అని అంటూ ఉంటాం, వినే ఉంటారు. సో పాష్ యాక్ట్ అంటే ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ ఆఫ్ 2013 అని అంటూ ఉంటాం. సో దీని ప్రకారం ఏంటంటే పాష్ యాక్ట్ 2013 ప్రకారం ఏంటంటే దిస్ విల్ మ్యాండేట్ ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ప్రతి ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. సో దిస్ వాజ్ బాట్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఆఫ్ విశాఖ గైడ్లైన్స్. సుప్రీంకోర్టు 1997లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఫర్ ప్రొటెక్టింగ్ ద సేఫ్టీ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్లో ఉమెన్ యొక్క సేఫ్టీని ఎన్షూర్ చేయాలని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారమే పాష్ యాక్ట్ని తీసుకొచ్చాం 2013లో. సో దీని ప్రకారం ప్రతి ఆర్గనైజేషన్లో ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని మనం సెటప్ చేయాలి టు డీల్ విత్ సచ్ కేసెస్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద సేఫ్టీ ఆఫ్ ద విమెన్ అనమాట. ఇదే కాదు 2013లో క్రిమినల్ లాని అమెండ్ అనేది చేయడం జరిగిందనమాట. సో 2013లో మనం అమెండ్ చేసిన క్రిమినల్ లా ఏదైతే ఉంటుందో దీని త్రూ మనము సెక్షువల్ వైలెన్స్ అనే పర్టికులర్ పదానికి వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద డెఫినేషన్. ఇది మెయిన్లీ నిర్భయ కేసు జరిగిన తర్వాత దీన్ని మనం అమెండ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో దీంట్లో మనము రేరెస్ట్ రేప్ కేసెస్కి కూడా డెత్ పెనాలిటీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇదే కాదు మనకి ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ సివిల్ లా టు ప్రొటెక్ట్ విమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ అబ్యూజెస్ ఆల్సో. అండ్ నాట్ ఓన్లీ దిస్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అని, ఓకే, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ 1986 అని, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ఆఫ్ 1956 అని, ఇలా ఎన్నో చట్టాలను మనం తీసుకొచ్చాం. ఓకే, విమెన్ సేఫ్టీ కోసం వన్ స్టాప్ సెంటర్ స్కీమ్, దీంట్లో సఖీ సెంటర్స్ని మనం తీసుకొచ్చాం. సో దిస్ విల్ ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ ఫ్రమ్ ది పోలీస్, లీగల్ ఎయిడ్ ఉంటుంది, మెడికల్ ఎయిడ్ ఉంటుంది, కౌన్సిలింగ్ అనేది ఇస్తారు విమెన్కి హూ ఆర్ ఎఫెక్టెడ్ బై వైలెన్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే విమెన్ హెల్ప్ లైన్ స్కీమ్ ద్వారా, ఓకే, సో ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా తీసుకొచ్చాం త్రూ విచ్ 24/7 సపోర్ట్ అనేది వాళ్ళకి అందిస్తాం అనమాట. మహిళా పోలీస్ వాలంటీర్స్ని మనం తీసుకొచ్చాం, నిర్భయ ఫండ్ని మనం తీసుకొచ్చాం. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ని మనం తీసుకురావడం జరిగిందనమాట. అయితే లెట్స్ సీ వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ పాష్ యాక్ట్. ఎందుకంటే పాష్ యాక్ట్ని ఎంఫసైజ్ చేస్తూ ఆర్టికల్ రాశారు కాబట్టి. సో కీ ప్రొవిజన్స్ ఆఫ్ పాష్ యాక్ట్ మీరు చూసుకుంటే ఇట్ డిఫైన్స్ ద సెక్షువల్ హరాస్మెంట్. సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అనేది పర్టికులర్ చట్టంలో డిఫైన్ చేయడం జరిగింది. సో దిస్ మీన్స్ అన్వెల్కమ్ యాక్ట్స్ సచ్ యాజ్ ఫిజికల్ యాక్ట్స్ కానివ్వండి, వర్బల్ వైలెన్స్ కానివ్వండి, నాన్ వర్బల్ యాక్ట్స్ కానివ్వండి, విచ్ ఆర్ నాట్ వెల్కమ్డ్ బై ఉమెన్ అనమాట. ఓకే, విచ్ ఆర్ నాట్ వెల్కమ్డ్ బై అ పర్సన్. సో బేసికలీ దిస్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ అ డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, సెక్షువలీ కలర్డ్ రిమార్క్స్ చేయడం, ఓకే, పోర్నోగ్రఫీని చూపించడం, ఇవన్నీ కూడా మనకి సెక్షువల్ హరాస్మెంట్ కిందనే వస్తాయి. సో దిస్ విల్ హ్యావ్ అ బ్రాడ్ డెఫినేషన్. అన్ని కైండ్ ఆఫ్ యాక్ట్స్ అనేవి దీంట్లో డిఫైన్ అయ్యి ఉన్నాయి, ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఎంబిడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో మెయిన్లీ 5 సర్కమ్స్టాన్సెస్ని లిస్ట్ డౌన్ చేశారు ఈ పాష్ యాక్ట్లో విచ్ విల్ యాక్చువల్లీ కాన్స్టిట్యూట్ సెక్షువల్ హరాస్మెంట్ అని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని చెప్పేసి ఇంప్లిసిట్గా కానివ్వండి, ఎక్స్ప్లిసిట్గా కానీ ప్రామిస్ చేసి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది చూపించడం ఎంప్లాయ్మెంట్లో. ఓకే, సో థ్రెట్ ఆఫ్ డెట్రిమెంటల్ ట్రీట్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ దట్ కెన్ ఆల్సో బీ కాల్డ్ పర్టికులర్ థింగ్ పాష్ యాక్ట్ కింద సెక్షువల్ హరాస్మెంట్ అనొచ్చు. ఓకే, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మారుస్తాను వాళ్ళని నమ్మించడం. ఓకే, ఇంటర్ఫియర్ ఇన్ దేర్ పర్టికులర్ వర్క్, ఒఫెన్సివ్ రిమార్క్స్ చేయడం, ఎన్వైర్న్మెంట్ అనేది ప్రాపర్గా ఉంచకపోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని డిస్టర్బ్ చేయడం, హ్యూమిలియేటింగ్ ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ వాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేసేలాగా, వాళ్ళ సేఫ్టీని ఎఫెక్ట్ చేసేలాగా చేస్తే వాటన్నిటిని మనము ఏమంటాము అని అంటే
సెక్షువల్ హరాస్మెంట్ కిందనే లెక్క పెడతామన్నమాట. అండ్ ఆల్సో పాష్ యాక్ట్లో వీ హ్యావ్ డిఫైన్డ్ హూ అండ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఎంప్లాయీ అంటే ఎవరు అనేది డిఫైన్ చేశారు. అండ్ ఆల్సో వర్క్ ప్లేస్ యొక్క డెఫినేషన్ని కూడా మనము ఎక్స్పాండ్ చేసామన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అనేది మనకు పాష్ యాక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, అయితే మనము నవ్ అండ్ దెన్ ఓకే టైం టు టైం మనం కొన్ని కమిటీస్ని కూడా ఫామ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ హేమా కమిటీ. ఈ పర్టికులర్ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఏం రివీల్ చేస్తుంది అని అంటే ఇట్ రివీల్స్ ది ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్. ఓకే, మెయిన్లీ మలయాళం ఇండస్ట్రీలో సెక్షువల్ హరాస్మెంట్ ఎలా ఉండింది, ఓకే ఎలా స్ట్రైవ్ అవుతుంది అనేది మనకి హేమా కమిటీలో షోకేస్ చేయడం జరిగింది. విశాఖ గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు 1997లో ఇచ్చింది, విచ్ ఎన్షూర్స్ these are the guidelines to ensure safety of women at the workplace అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ 1997 ఇన్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ అ కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్. సో ఇండియా దీన్ని 1993లో రాటిఫై చేసింది అనమాట. సో ఇలా మనం లాట్ ఆఫ్ కమిటీస్ని తీసుకొచ్చాం, జస్టిస్ హేమా కమిటీ అని, అండ్ సుప్రీంకోర్టు విశాఖ గైడ్లైన్స్ తీసుకురావడం, అండ్ వీ హ్యావ్ రాటిఫైడ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఆల్సో 1993లో. ఇవన్నీ చేసినప్పటికీ స్టిల్ ఇలాంటి కేసెస్ ఇంకా రిపోర్ట్ అవుతున్నాయి, విచ్ ఈస్ రివీల్డ్ బై ఎన్సీఆర్బీ డేటా. ఐ హావ్ ఆల్రెడీ షోన్ యూ. అసలు ఇవన్నీ సిస్టమ్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ సిస్టమిక్ ఫెయిల్యూర్? ఒకటి వచ్చేసి ఉన్న లీగల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. సో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని ఏర్పరచట్లేదు. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ అపతి అండ్ సైలెన్సింగ్ చూస్తున్నాం. సో బేసికలీ విక్టిమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారనమాట ఇన్స్టిట్యూషన్స్లో, అండ్ దే ఆర్ రిటాలియేటింగ్ అగేన్స్ట్ ద విక్టిమ్స్. ఒకవేళ కంప్లైంట్ చేసినా జస్టిస్ డెలివరీ అనేది కూడా చాలా డీలే ఉండడం వల్ల కూడా సో ఎవరు ఎలాంటి ఎఫెక్టివ్ స్టెప్స్ని తీసుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ రిపోర్టింగ్. ఆల్రెడీ జరుగుతున్న కేసెస్ని కూడా ప్రాపర్గా రిపోర్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ద స్టిగ్మా, రిటాలియేషన్ అండ్ మెనీ మోర్ ఇష్యూస్. అవేర్నెస్ కూడా లేదు, విమెన్కి తెలియదు ఇలాంటి లీగల్ రిసోర్సెస్ ఉన్నాయి అనేది కూడా. అండ్ కల్చరల్ నార్మలైజేషన్, ఇలాంటి యాక్ట్స్ అన్నిటిని నార్మలైజ్ చేసేస్తున్నారు. అ జెండర్ బేస్డ్ వైలెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ సెట్టింగ్ ఈజ్ బీయింగ్ నార్మలైజ్డ్. ఎడ్యుకేషన్లో అండ్ ఇంకా ఆఫీసెస్లో, వర్క్ ప్లేసెస్లో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ వైలెన్స్ని నార్మలైజ్ చేసేస్తున్నాం. వీటన్నిటి వల్ల మనకి ఏంటంటే ఇంకా ఇష్యూస్ అనేవి స్ట్రైవ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే పాష్ యాక్ట్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద పాష్ యాక్ట్ అండ్ అదర్ లీగల్ గైడ్లైన్స్ ప్రాపర్లీ. వీ నీడ్ టు మానిటర్ ది ఇంప్లిమెంటేషన్. మన దగ్గర చట్టాలు లేవని కాదు, ఉన్నాయి, వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, మానిటర్ చేయాలి. అండ్ ఆల్సో ఈ ఐసీసీస్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి, ఖచ్చితంగా వీటిని ఏర్పరిచేలాగా మ్యాండేటరీ ఆడిట్స్ని తీసుకురావడం, ఓకే రెడ్రెసల్ మెకానిజమ్స్ని, సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. అండ్ వీ నీడ్ టు బ్రింగ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫ్యాకల్టీ, మెయిన్లీ స్కూల్స్లో, స్టూడెంట్స్లో, ఎంప్లాయీస్లో, ఎంప్లాయర్స్లో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి. అండ్ ఆల్సో కంప్లైంట్స్ అనేవి రిసీవ్ అయిన తర్వాత ఫాస్ట్గా వీటికి జస్టిస్ అనేది కలిగించేలా చేయాలి. సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద ఫాస్ట్ ట్రాక్ రిడ్రెసల్ మెకానిజమ్స్. వీ నీడ్ టు ఎంకరేజ్ ద కల్చర్ ఆఫ్ స్పీకింగ్ అప్. ఓకే, విమెన్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం, పర్సుయేట్ చేయడం టు స్పీక్ అవుట్. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు మేక్ ద ఇన్స్టిట్యూషనల్ హెడ్స్ అకౌంటబుల్ ఇఫ్ సచ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళే ఐసీసీని, కంప్లైంట్స్ కమిటీని తీసుకురావాలి. దే నీడ్ టు సాల్వ్ ద ఇష్యూ కాబట్టి దే నీడ్ టు బి అకౌంటబుల్ ఇఫ్ సచ్ యాక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, so this should be done in order to tackle this particular issues anamata. I hope you have understood till now. Now let's go to the next article. Now let's deal with another article, rethinking the reinforced one front war concept అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకు GS3లో ఇంపార్టెంట్ అవుతుంది, ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్లో. ఓకే, ఈ ఆర్టికల్లో మెయిన్లీ చైనా అండ్ పాకిస్తాన్ యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఎవాల్వ్ అవుతూ వస్తుంది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ది చైనా అండ్ పాకిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, దానివల్ల ఇండియా యొక్క మిలిటరీ స్ట్రాటజీ మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రీఎన్ఫోర్స్డ్ వన్ ఫ్రంట్ వార్. ఓకే, టూ ఫ్రంట్ వార్ నుంచి మనం రీఎన్ఫోర్స్డ్ వన్ ఫ్రంట్ వార్ కాన్సెప్ట్కి ఎలా షిఫ్ట్ అవుతున్నారు ఈ చైనా అండ్ పాకిస్తాన్. సో డెఫినెట్లీ దానివల్ల ఇండియా మీద ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి, మిలిటరీ థ్రెట్స్ ఫ్రమ్ బోత్ చైనా అండ్ పాకిస్తాన్. ఓకే, సింగిల్ ఫ్రంట్లో వీటన్నిటిని డీటెయిల్గా డిస్కస్ చేశారు. సో ఒక 4 to 5 days ముందు, ఆల్మోస్ట్ ఒక 1 week ముందు అనుకుంటా, ఐ హ్యావ్ డిస్కస్డ్ డీటెయిలీ అబౌట్ దిస్ వన్ ఫ్రంట్ వార్ కాన్సెప్ట్. ఓకే, మీకు గుర్తుంటుంటే. ఓకే, సో ద సేమ్ కాన్సెప్ట్ రిపీటెడ్ అగైన్ టుడే. లెట్స్ డిస్కస్.
అయితే 1960s నుంచి ఏంటంటే బేసికలీ 1960sలో ఇండియా చైనా వార్ అయినాక అండ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ అయిన తర్వాత మెయిన్లీ మనం ఏం చూసాము అని అంటే 1960s, ఆఫ్టర్ 1960s సో చైనా అండ్ పాకిస్తాన్ యొక్క రిలేషన్ అనేది బలపడింది. సో ఇట్ గాట్ స్ట్రెంగ్థెండ్ 1960s తర్వాత. సో బార్డర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు, కొన్ని ఇంపార్టెంట్ కీ ఏరియాస్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవ్వడం, ఇలాంటివి లాట్ ఆఫ్ ఇష్యూస్ని మనం చూస్తూనే వచ్చాం సిన్స్ 1960s. 1960s నుంచి 1990s వరకు కూడా సో బోత్ కొలాబరేటెడ్ విత్ ఈచ్ అదర్, హవ్ టు కౌంటర్ ఇండియా, హవ్ టు అటాక్ ఇండియా అనే ఒక మెకానిజంతోనే ముందుకు వచ్చారు. ఓకే, 1990s అండ్ దాని తర్వాత కూడా. ఓకే, సో అప్పుడు మనం ఏంటంటే దీనికి సంబంధించి టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ మనం కూడా ఒక మిలిటరీ డాక్టర్ని మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి కదా. ఓకే, ఒకవేళ రెండు సైడ్స్ నుంచి థ్రెట్ ఉంటే వీ నీడ్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్. సో దానికోసం మనం మిలిటరీ డాక్టర్ని 2 ఫ్రంట్ వార్కి అగేన్స్ట్గా సెటప్ చేసుకున్నాం. 2 ఫ్రంట్ వార్ అంటే ఏంటి, ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాన్, రెండూ కలిసి ఒకేసారి ఇండియా మీద అటాక్ చేస్తే ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి అనేది మన మిలిటరీ డాక్టరీన్లో పెట్టుకున్నాము ఫ్రమ్ 1970s, 1980s అండ్ 1990s. మన మిలిటరీ డాక్టరీన్లో ఇలాంటి అడాప్టేషన్ మెజర్స్, రెసిలియన్ మెజర్స్ని మనము తీసుకుంటూ వచ్చాం. కానీ రీసెంట్గా జరిగిన పెహల్గమ్ అటాక్ ఏదైతే ఉంటుందో అండ్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ యొక్క రిటాలియేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ దట్ వాజ్ యూజ్డ్ బై పాకిస్తాన్ వాజ్ కమింగ్ ఫ్రమ్ చైనా, మిలిటరీ ఎక్విప్మెంట్ 80%. Okay, through the statistics it is revealed that 80% of the equipment, military equipment is coming from China only to Pakistan. అంటే ఏంటంటే చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. దీన్నే మనము వన్ ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్ అని అంటాం. రీఎన్ఫోర్స్డ్ వన్ ఫ్రంట్ వార్ అంటే చైనా ఈజ్ రీఎన్ఫోర్సింగ్ ది వార్. సో ఆన్ ఫ్రంట్ ఎవరుంటారు, పాకిస్తాన్ ఉంటుంది, కానీ దానికి పుష్ చేసేది ఎవరు అని అంటే చైనా అనమాట. దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ రీసెంట్లీ. ఓకే, అయితే డిఫరెంట్ వేస్లో మనకి పాకిస్తాన్కి చైనాని సపోర్ట్ చేస్తూ ఉండడం మనం చూసాం. సో మీరు స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే 2 ఫ్రంట్ వార్ నుంచి 1 పాయింట్ ఫ్రంట్ వార్ చూస్తున్నాం. సో దిస్ ఇస్ అ రీఎన్ఫోర్స్డ్ వన్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తుంది చైనా పాకిస్తాన్కి క్రిటికల్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ని ఇవ్వడం కానీ, మిసైల్స్ని ఇవ్వడం కానీ, అడ్వాన్స్డ్ రేడార్ సిస్టమ్స్ని ఇస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ని మొత్తానికి చెప్పాలంటే పెంచుతుంది అనమాట. అండ్ ఇదే కాదు, ఓన్లీ మిలిటరీ స్ట్రెంగ్త్ని పెంచడమే కాదు, పొలిటికలీ అండ్ డిప్లొమాటికలీ కూడా లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్వాదర్ పోర్ట్లో యాజ్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ గ్వాదర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఇండియా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడల్లా చైనా ఈజ్ ఇంటర్ఫియరింగ్ అండ్ ఇట్ ఈస్ అపోజింగ్ ఇట్ అనమాట. సో ఇలాంటి స్టాండ్స్ కూడా తీసుకుంటుంది ఫర్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఓకే, ఇట్ ఈస్ బ్లాకింగ్ శాంక్షన్స్ ఆన్ జైష్ మొహమ్మద్ లీడర్ మసూద్ అజర్. అండ్ చైనా యొక్క వీటో పవర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యూజింగ్ దట్ వీటో పవర్ టు యాక్చువల్లీ స్టాప్ ఆర్ షీల్డ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద గ్లోబల్ కంట్రీస్ ఆన్ ది హ్యూమన్ రైట్ వైలేషన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బై పాకిస్తాన్ ఆన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి. సో వాటి మీద ప్రెషర్ అవ్వకుండా బేసికలీ వీటో పవర్స్ని యూజ్ చేసుకుంటూ చైనా ఈజ్ షీల్డింగ్ పాకిస్తాన్ అనమాట. ఇదే కాదు, ఎకానమిక్ టర్మ్స్లో చూసుకున్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్న, సో చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్. డెట్ డిప్లొమసీ ద్వారా గ్వాదర్ పోర్ట్ లాంటివి దాని చేతిలోకి తీసుకుంది. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ ఏంటి, దిస్ విల్ కాజ్ సమ్ రీజనల్ ఇన్స్టెబిలిటీ. మెయిన్లీ మనం రీసెంట్గా బ్రిక్స్లో ఇన్స్టెబిలిటీని చూసాం, సార్క్ లాంటి గ్రూపింగ్స్లో మనం ఇన్స్టెబిలిటీస్ని చూస్తున్నాం. ఓకే, ఎస్సీఓ లాంటి గ్రూపింగ్స్లో మనం ఇన్స్టెబిలిటీస్ చూస్తున్నాం. సో ఎస్సీఓ స్టేట్మెంట్లో కూడా డిఫెన్స్ మినిస్టర్స్ మీట్లో దే డి నాట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ అవర్ పెహల్గమ్ అటాక్. సో దిస్ షోస్ అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు హీ డి నాట్ సైన్ ఇట్. ఓకే, హీ షోడ్ ద గ్లోబల్ కంట్రీస్ దట్ దిస్ ఇస్ ఓకే దే ఆర్ నాట్ టేకింగ్ డిస్పైట్ ఆఫ్ రాట్స్ మెకానిజం. సో రాట్స్ ఇస్ అగేన్స్ట్ టెర్రరిజం అనమాట, ఇది ఎస్సీఓలో ఒక పార్ట్. సో ర్యాట్స్ మెకానిజం ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి స్టాండ్స్ తీసుకోవట్లేదు అగేన్స్ట్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అని చెప్పేసి వి డిడ్ నాట్ సైన్ ఇట్. సో ఇలా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ని మనం చూస్తున్నాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టాక్టిక్స్ దట్ చైనా ఈస్ ప్లేయింగ్. సో వీటి వల్ల ఇండియా మీద ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, డెఫినెట్లీ మన యొక్క సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్ డిస్టర్బ్. మన మిలిటరీ ప్రిపేర్నెస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో చైనా ఏంటంటే ఎప్పుడూ మనం దాంట్లో మన మనీ వేస్ట్ చేసుకోవాలి, మన బడ్జెట్ని వేస్ట్ చేసుకోవాలనే ఒక ఐడియాలజీతో ఉంటుంది అనమాట. ఓకే,
సో ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చేసాం ప్రీవియస్గా, 2 front war అనుకొని దాని మీద మనం ఫోకస్ చేసాం. బట్ నౌ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ఇట్ ఈస్ అ రీఎన్ఫోర్స్డ్ 1 front war అని. ఓకే, సో బైనరీ థ్రెట్ సినారియోస్ మీద లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి వీ హ్యావ్ వేస్టెడ్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం వేస్ట్ చేసాము. అండ్ లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో చైనా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్ డిప్లొమాటికలీ. ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది పాకిస్తాన్ మీద పడకుండా చూసుకుంటుంది. ఓకే, అండ్ ఆల్సో రీసెంట్లీ ట్రైలేటరల్ పార్ట్నర్షిప్ కూడా పెరుగుతుంది. బంగ్లాదేశ్ కూడా వీళ్ళల్లో జాయిన్ అయిపోయింది. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ లీడింగ్ టు క్రైసిస్ ఎస్కలేషన్ అనమాట. కాబట్టి ఇలా ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్లీ ఫస్ట్ మనము వీ నీడ్ టు మెజర్ ద ప్రాపర్ అసెస్మెంట్. సో ప్రాపర్గా మనము వాళ్ళ స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు కొలాబరేట్ విత్ అనదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి కంట్రీస్ని యూజ్ చేసుకొని వీ నీడ్ టు ప్రెజరైజ్ చైనా అండ్ పాకిస్తాన్. Okay, we need to partner with global south nations and other international forums ni use చేసుకోవాలి to pressurize China and Pakistan. Okay, so ఇవన్నిటిని చేయడం వల్ల we can tackle the issue అన్నమాట. We need to emphasize on strategic prudence. Okay, so diplomatic engagement మీద మనం ఫోకస్ చేయాలి. We need to diplomatically talk. We need to utilize the forums like SCO, BRICS, etc. to diplomatically tackle these issues. వీటన్నిటిని చేయడం వల్ల we can solve the issue అన్నమాట. Okay, now let's go to another article. So let's look at the article. Next article, draft purchase norms pit local telcos against foreign firms making in India అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ లెట్ మీ టెల్ యూ బ్రీఫ్లీ అబౌట్ ఇట్. 2017లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ ఉంటుంది కదా, టు యాక్చువల్లీ ఓకే బికమ్ సెల్ఫ్ రెసిలియంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ని పెంచడానికి మేక్ ఇన్ ఇండియా ఆర్ ఆత్మనిర్భరత ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చాం కదా. సో దీంట్లో టెలికామ్ సెక్టార్కి సంబంధించి ఒక పర్టికులర్ రూల్ని క్రియేట్ చేసింది 2017లో. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ 2 సప్లయర్స్ అని అంటాం. క్లాస్ 2 సప్లయర్స్ అంటే ఎవరు? ఓకే, సో బేసికలీ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేస్తారో, మన ఇండియన్స్ అయ్యుండి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళని మనం క్లాస్ 1గా అలా మనం డివైడ్ చేసుకుంటాం. క్లాస్ 2 అంటే ఎవరు అని అంటే, ఎవరైతే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో, ఒకవేళ వాళ్ళు ట్రూగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో, సో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ అసెంబుల్ చేయకుండా, జస్ట్ అసెంబుల్ మాత్రమే చేయకుండా ఫైనల్ ప్రోడక్ట్ని ఇక్కడే తయారు చేస్తున్నారో, ప్రొడ్యూస్ చేస్తున్నారో, వాళ్ళని మేము క్లాస్ 2 ఓకే సప్లయర్స్గా మేము గుర్తిస్తాము. వాళ్ళు ఏంటంటే దే కెన్ సెల్ దే టెలికామ్ ఎక్విప్మెంట్ టు ది గవర్నమెంట్ అని చెప్పేసి ఒక రూల్ని తీసుకొచ్చింది అనమాట. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టెలికామ్ సెక్టర్స్కి సంబంధించి రూల్ నంబర్ క్లాస్ 2 రూల్ క్లాస్ 2 అని చెప్పేసి ఒక క్లాస్ 2 రూల్ని తీసుకొచ్చింది. ఇందులో క్లాస్ 2 మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరు అని అంటే, ఎవరైతే ఫారెన్ కంపెనీస్, ఫారెన్ టెలికామ్ కంపెనీస్ ఇండియాలో అసెంబ్లేజ్ మాత్రమే కాకుండా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, దే కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్ టు ది గవర్నమెంట్ అని చెప్పేసి ఒక రూల్ని తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడు తీసుకొచ్చింది? 2017. ఓకే, కాకపోతే ఇండియన్ టెలికామ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో డొమెస్టిక్ టెలికామ్ ఎక్విప్మెంట్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ వరీడ్ దాట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫారెన్ కంపెనీస్కి మాత్రమే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎరిక్సన్, సిస్కో ఇలాంటి కంపెనీస్కి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది అని భయపడుతున్నారు టు మేక్ ఇన్ ఇండియా. కాబట్టి ఇండియన్ కంపెనీస్కి ఇట్ ఈస్ బికమింగ్ వెరీ మచ్ హార్డ్ టు కాంపీట్ విత్ దెమ్. అయితే ఈ పర్టికులర్ 2017 రూల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హిట్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్, లోకల్ ప్రొడ్యూసర్స్. ఓకే, లోకల్ ప్రొడ్యూసర్స్ని హిట్ చేస్తుంది, వాళ్ళ ప్రాఫిట్స్ని, వాళ్ళ కాంపిటీషన్ని ఎక్కువగా బలంగా మారుస్తుంది, ప్రాఫిట్స్ని తగ్గిస్తుంది. సో అయితే ప్రాబ్లం ఏంటి అసలు, ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే, కొన్ని బిగ్ ఫారెన్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పినట్టు ఎరిక్సన్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా అసెంబ్లీ ప్లాన్స్ని మాత్రమే ఇండియాలో సెటప్ చేసుకున్నాయి. అసెంబ్లీ ప్లాన్స్ని సెటప్ చేసుకున్నప్పుడు దే విల్ నాట్ బి క్లాసిఫైడ్ అండర్ క్లాస్ 2 కదా, రూల్ నెంబర్ కొత్త రూల్ ప్రకారం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీ ప్లాన్స్ని సెటప్ చేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు క్వాలిఫై యాజ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇండియా మ్యానుఫ్యాక్చరర్సే అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషనే చూపిస్తున్నారనమాట అండర్ దిస్ పర్టికులర్ పాలసీ. ఓకే, దే ఆర్ జస్ట్ అసెంబ్లింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. కానీ వాళ్ళకి ప్రాపర్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, పేటెంట్స్ వస్తున్నాయి, దే ఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, సో ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఫారెన్ కంపెనీస్కి వచ్చినంత సపోర్ట్ మన ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీస్కి రావట్లేదన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ హిట్టింగ్ ది
ఓకే, సెంటిమెంట్స్, ఇట్ ఈస్ హర్టింగ్ ది ఇండియన్ కంపెనీస్. ఓకే, ఈ ఎంఎన్సీస్ ఏవైతే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో దే ఆర్ గెటింగ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఈజియర్ రెగ్యులేషన్స్ ఉంటున్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఇండియన్ కంపెనీస్ ఆర్ నాట్ ఏబుల్ టు కాంపీట్ విత్ దెమ్. ఓకే, సో కాబట్టి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మేము పొందలేమేమో అని భయపడుతున్నారు మన లోకల్ ప్రొడ్యూసర్స్. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్, ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో హైలైట్ చేశారు. అయితే పాసిబుల్ సొల్యూషన్ ఏంటి, దీన్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే గ్రేడెడ్ సిస్టమ్ని మనం తీసుకురావాలి. మోర్ వెయిటేజ్ నీడెడ్ టు బి గివెన్ టు ద కంపెనీస్ దట్ ఇన్వెస్ట్ ఇన్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇండియన్ ఆపరేషన్స్. జస్ట్ అసెంబ్లీయే కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. దీన్ని ప్రాపర్గా మనం మానిటరింగ్ చేయాలి. అండ్ ఇండియన్ కంపెనీస్కి స్పెషల్ సపోర్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో, జాబ్స్లో వాళ్ళకి మనం ప్రాపర్గా సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఒక్కసారి నేను ఇక్కడ చదివి చూపిస్తాను. ఓకే, సో ఇండియన్ టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ వాయిసింగ్ కన్సర్న్స్ ఓవర్ మేక్ ఇన్ ఇండియా అడ్వాంటేజెస్ గివెన్ టు ద ఫారిన్ కంపెనీస్. ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయంటున్నారు. సూపర్ఫిషియల్ లోకలైజేషన్. సో ఎరిక్సన్ లాంటి కంపెనీస్ ఏంటంటే క్లాస్ 2 సప్లయర్స్ కాకపోయినా దే ఆర్ షోయింగ్ దాట్ దే ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అని చూపెట్టుకుంటున్నారు. ఓకే, సో ఏంటంటే బేసిక్గా వాళ్ళ డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఫారెన్ కంపెనీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియాలో కూడా వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ వస్తున్నాయి. అందుకే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్కి అటు ఇండియాలో కూడా సపోర్ట్ ఉండకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంపీట్. మోస్ట్ ఫారెన్ ఎంఎన్సీస్ ఏం చేస్తున్నాయనంటే దే ఆర్ ఫాలోయింగ్ వర్క్ ఫర్ హైయర్ అనమాట. ఓకే, సో దే ఆర్ అవుట్సోర్సింగ్ మోడల్ ఇన్ ఇండియా. సో ప్రాఫిట్స్, ఐపీ రైట్స్ ఇవన్నీ వస్తున్నాయి అబ్రాడ్ నుంచి, కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇండియా నుంచి వస్తున్నాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. దిస్ ఇస్ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వాళ్ళు ఏం కొడుతున్నారు అని అంటే, సో మాకు కూడా బెనిఫిట్స్ ఇవ్వండి, మేక్ ఇన్ ఇండియాలో మమ్మల్ని కూడా క్వాలిఫై చేసుకోండి, సో దట్ వీల్ ఆల్సో గెట్ బెనిఫిట్. ఓకే, పాలసీ కన్సెషన్స్ వాళ్ళకి మాత్రమే కాదు మాకు కూడా ఇవ్వండి, సో బెటర్ మేనేజ్మెంట్ చేయండి. ఓకే, సో అని చెప్పేసి వీళ్ళు కూడా కోరుతున్నారనమాట. ఇండిజీనియస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయండి, మాకు ఐపీ సపోర్ట్ ఇవ్వండి, ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా రిలై అవ్వకండి, సెక్యూరిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని చెప్పేసి మన వాళ్ళు కోరుతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ మర్జెస్ 36 స్కీమ్స్ టు ఫ్లోట్ ఫ్రమ్ ప్లాన్ అని చెప్పేసి, ఫార్మ్ ప్లాన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అయితే లేటెస్ట్ డిస్కస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ డీటెయిల్. సో ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. టు యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ ఇన్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్కి సంబంధించి లో ప్రొడక్టివ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకొని వాటిని మాడిఫై చేయాలి, వాటిల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి యూనియన్ బడ్జెట్లో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దిస్ వాజ్ బేసికలీ అనౌన్స్ డ్యూరింగ్ యూనియన్ బడ్జెట్ అనమాట. బడ్జెట్లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. సో ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉందా, దానిలానే ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ మోడల్డ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న కోడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్లిమెంటల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, మానిటరింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ థింగ్స్ని మనం కూడా ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ థింగ్, ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఇట్ ఈస్ 3CS ఫ్రేమ్వర్క్. 3CS ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఒకటి వచ్చేసి కన్వర్జెన్స్ అంటే ఏంటంటే, సో ప్రస్తుతం ఉన్న మల్టిపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్వర్ట్ చేసాం, ఒక 36 స్కీమ్స్ని కన్వర్ట్ చేసాం అగ్రికల్చర్కి సంబంధించి. సెకండ్ థింగ్ ఈజ్ కొలాబరేషన్ అంటే ఏంటి, వీ నీడ్ టు హ్యావ్ దట్ కోఆర్డినేషన్. సో కలెక్టర్స్కి మధ్యలో, స్టేట్ సెంట్రల్ ఆఫీసర్స్కి మధ్యలో అండ్ ఆల్సో అదర్ స్టేక్ హోల్డర్స్కి మధ్యలో కొలాబరేషన్ అనేది ఉండేలాగా చూసుకుంటున్నాం. థర్డ్ వన్ ఈజ్ కాంపిటీషన్. డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక 100 డిస్ట్రిక్ట్స్ని మనం చూస్ చేసుకున్నాం కదా, వాటిని వీళ్ళు ర్యాంక్ మంత్లీ బేసిస్ మీద వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని బట్టి వాళ్ళని మనం ర్యాంక్ చేస్తామన్నమాట. ఓకే, సో మనకి బేసిక్గా దిస్ ఇస్ ద 3CS ఫ్రేమ్వర్క్ దట్ వీ ఆల్సో ఫాలో ఇన్ ADP అనమాట, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్లో. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఏరియా బేస్డ్ అప్రోచ్. అంటే సో ఆల్మోస్ట్ మనము ఇందులో 112 డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకుంటే ఇక్కడ 100 డిస్ట్రిక్ట్స్ని, అండర్ డెవలప్డ్ అగ్రికల్చర్ లో ప్రొడక్టివిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకున్నాం. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సాచురేషన్ ఆఫ్ ది అవుట్కమ్స్. అంటే 100%
మన యొక్క ఐడియాలజీస్ అండ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాచురేట్ అవ్వాలి అని మనం చూసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ థిన్ స్ప్రెడ్, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ థిన్లీ స్ప్రెడ్ ఎఫర్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డేటా డ్రివెన్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ 112 డిస్ట్రిక్ట్స్లో మనం ఎలా అయితే డేటాని యూజ్ చేసుకుంటున్నామో ఇక్కడ కూడా ఒక 49 KPIs బేసిక్గా మనము 49 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో యూజ్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక 117 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా మనము డేటాని ట్రాక్ చేస్తూ ఉంటాం, మానిటర్ చేస్తూ ఉంటాం. దానికోసం పోర్టల్స్ని, డాష్ బోర్డ్స్ని కూడా మనం సెటప్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది చూస్తాం. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్, కలెక్టర్స్ వీళ్ళందరూ దెల్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. లోకల్ పార్టిసిపేషన్ అనేది కూడా ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమిలర్ టు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నీతి ఆయోగ్ రోల్ అనేది కూడా ఉంటుంది. నీతి ఆయోగ్ విల్ బి ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్, కెపాసిటీ బిల్డింగ్, ఇట్ విల్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్స్ ఇస్తుంది. సో వీటి ద్వారా నీతి ఆయోగ్ అనేది ఇండైరెక్ట్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ద రోల్ ఇన్ ఇట్, రైట్? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో లెట్స్ అండర్స్టాండ్ ఇన్ మోర్ డీటెయిల్. స్కీమ్ డీటెయిల్స్ మీరు చూసుకుంటే ఎంత అవుట్లే ఇచ్చాము బడ్జెట్లో అని అంటే 24,000 crores పర్ ఇయర్ అనమాట ఈ పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి. 6 years ఇస్ ద టెన్యూర్. సో 2025, 2026 నుంచి 6 years దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ 36 schemes టు బి కన్వర్జ్. 36 schemes కంబైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం, విచ్ ఆర్ కవరింగ్ 11 ministries. సో దీని త్రూ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అగ్రికల్చర్ని మనము ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఈచ్ డిస్టిక్లో మనం ఒక డిస్టిక్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఎవరు ప్రిపేర్ చేస్తారు ఇది అని అంటే డిస్టిక్ ధన్ ధాన్య సమితి అనేది మనం ఫామ్ చేస్తాం. ఈ డిస్టిక్ ధన ధాన్య సమితి ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ఫార్మింగ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్ ప్లాన్. దీన్ని హెడ్ చేసేది ఎవరు అని అంటే దిస్ విల్ బీ హెడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. ఓకే, సో ఇందులో మనకి కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళని కూడా మెంబర్స్గా తీసుకుంటాము. దీంట్లో ఏమేమి ప్లాన్స్ ఉంటాయంటే అగ్రో క్లైమేటిక్ కండిషన్కి సంబంధించి అండ్ ఆల్సో ఎగ్జిస్టెన్స్లో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్స్కి సంబంధించి, ఆ లీడ్ యాక్టివిటీస్కి సంబంధించి వీటిల్లో ప్లానింగ్స్ అనేవి చేస్తామన్నమాట. అండ్ ఆ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా దే కెన్ కొలాబరేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ఆల్సో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీస్ అనేవి ఓవర్ సైట్ కోసం ఉంటాయన్నమాట. ఓకే, సో ఫీల్డ్లో మాత్రం సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. దీస్ నోడల్ ఆఫీసర్స్ విల్ బీ మానిటరింగ్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ప్రోగ్రెస్. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఈ 100 districtsలో ఏవైతే మనం చూస్ చేసుకున్నామో క్రాప్ డైవర్సిఫికేషన్ని చేయాలనుకుంటున్నాం, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ కెపాబిలిటీస్ని మనం పెంచాలనుకుంటున్నాం, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో అండ్ ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి ప్రాపర్గా ఫార్మర్స్కి అందేలాగా, వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ క్రెడిట్ ఆర్ షార్ట్ టర్మ్ క్రెడిట్ వాళ్ళకి అందేలాగా చూసుకుంటాం. అయితే దీన్ని మనము 3Cs ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనము ఇన్స్పైర్ అయ్యామని చెప్పాను కదా, కన్వర్జెన్స్, కొలాబరేషన్ అండ్ కాంపిటీషన్. సో కాంపిటీషన్లో భాగంగా ఎవ్రీ మంత్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ 117 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మంత్లీ ర్యాంకింగ్ అనేది ఇస్తారు, దీన్ని పోర్టల్స్లో, డాష్ బోర్డ్స్లో మెన్షన్ చేస్తారనమాట. నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ప్రొవైడ్ ద కెపాసిటీ బిల్డింగ్ అండ్ గైడెన్స్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో డిస్ట్రిక్ట్స్ని 100 districtsని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అని అంటే 1 లో ప్రొడక్టివిటీ ఉండాలి, 2 క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది మోడరేట్గా ఉండాలి, 3rd థింగ్ క్రెడిట్ ఫ్లో అనేది బిలో యావరేజ్ అనేది ఉండాలన్నమాట. క్రెడిట్ ఫ్లో షుడ్ బి బిలో యావరేజ్. ఈ 3 కండిషన్స్ని బేస్ చేసుకొని మనం 100 districtsని చూస్ చేసుకుంటాం. ప్రతి స్టేట్లో ఆర్ ప్రతి యూటీలో మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 district అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ 1 district షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. దీనివల్ల మనకి ఏమవుతుంది, డొమెస్టిక్ లెవెల్లో అంటే ఆత్మనిర్భరత అనేది పెరుగుతుంది, అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ వాల్యూ అడిషన్ని ప్రమోట్ చేస్తుంది, లైవ్లీహుడ్ జనరేషన్ అనేది ఉంటుంది, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో లోకలైజ్డ్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది, నేషనల్ ఇంప్రూవ్మెంట్. సో లోకల్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఉంటే స్టేట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్టేట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా మనం ఇంప్రూవ్మెంట్ చూస్తాం అగ్రికల్చర్కి సంబంధించి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్. నౌ లెట్స్ సాల్వ్ అ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ డూ వన్ థింగ్, ప్లీజ్ ఆన్సర్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. So I'll read it for you.
With reference to Prime Minister Dhanadanya Krishti Yojana, consider the following statements. The scheme was launched in 2023, so highlight this point. The scheme was launched in 2023 and focusing on doubling farmers' income by 2026. It is the first scheme focused exclusively on agricultural allied activities inspired by Aspirational District Program. The scheme aims to uplift 100 districts identified on the basis of low productivity, low cropping intensity and limited credit access. The implementation will be monitored by 117 key performance indicators. So ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది 117 key performance indicators, 100 districts. Okay, low productivity, low cropping intensity, low credit access on a digital dashboard. సో ఈ పర్టికులర్ పారామీటర్స్ చూసుకొని ట్రై టు ఆన్సర్. సో ఎంతమంది ఆన్సర్ చేస్తారో లెట్ మీ సీ. సో మొత్తం ఎంతమంది చూస్తారో ఒక 400-500 మెంబర్స్ చూస్తే 2 or 3 people కూడా ఆన్సర్ చేయరు హార్డ్లీ. ఓకే, ఇట్ టేక్స్ 1 minute, లెస్ దెన్ అ మినిట్ టు ఆన్సర్. ఆప్షన్ ఏనా, బీనా, సీనా, జస్ట్ అంతే కదా ట్యాప్ చేయాల్సింది. జస్ట్ ప్లీజ్ టైప్ దట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, సో దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ అకౌంటబిలిటీ. మీరు ఎంత ఫోకస్డ్గా వింటున్నారనేది మీకు కూడా అర్థమవుతుంది ఆన్సర్ చేస్తే. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. గవర్నమెంట్ క్లాంపింగ్ డౌన్ ఆన్ డంపింగ్ ఇంపోర్ట్ సర్జెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ డంపింగ్. డంపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్. డంపింగ్ అంటే ఏదైనా ఒక కంట్రీ కానీ లేదా ఒక కంపెనీ కానీ, ఓకే, ఇఫ్ దర్ ఎక్స్పోర్టింగ్ ఎనీ ప్రోడక్ట్ టు అనదర్ కంట్రీ, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాంటెడ్లీ ఇంటెన్షనలీ దాన్ని లో ప్రైజెస్కి వేరే కంట్రీస్లో అమ్ముతారనమాట. దీనివల్ల సెకండ్ కంట్రీ, ఏ కంట్రీకి అయితే వీళ్ళు అమ్ముతున్నారో అక్కడ డొమెస్టిక్ లెవెల్లో సేల్స్ అనేవి పెరుగుతాయి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సేల్స్ పెరగడం వల్ల డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బీ హిటెడ్. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా డొమెస్టిక్ కంపెనీస్ ఎలా, టెలికామ్ సెక్టర్స్ ఎలా అంటున్నాయి బికాస్ ఆఫ్ ది రూల్ దట్ వాజ్ దేర్ ఇన్ ది ఓకే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో. సో అలానే ఆ కాన్సెప్ట్ కాకపోయినా, సో బట్ ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో పెరిగినా, ఫారిన్ కంపెనీస్ యొక్క సేల్స్ ఇండియాలో పెరిగినా ఇట్ విల్ హిట్ ద డొమెస్టిక్ మార్కెట్స్. డొమెస్టిక్ కంపెనీస్ మీద హిట్ సెంటిమెంట్స్ అనేవి హిట్ అవుతాయి. సో దట్ విల్ హిట్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది డొమెస్టిక్ కంపెనీస్. సో అయితే ఈ డంపింగ్ ప్రాసెస్ కావాలని ఇంటెన్షనల్గా చేస్తారు సో దట్ మన డొమెస్టిక్ కంపెనీస్ అనేవి హిట్ అవ్వాలని. సో అందుకే మనం ఏమంటామంటే దిస్ ఇస్ అ అన్ఫేర్ ప్రైజింగ్ స్ట్రాటజీ. ఇంటర్నేషనల్ డైనమిక్స్లో, ట్రేడ్స్లో, WTO నార్మ్స్ ప్రకారం దీన్ని మనం ఒక అన్ఫేర్ ప్రైజింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. బికాస్ డంపింగ్ అనేది ఒక పర్టికులర్ సబ్స్టాన్షియల్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మన ఫినాన్షియల్ వయబిలిటీ, మన యొక్క లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద ఎఫెక్ట్, మన ప్రొడ్యూసర్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆన్ ది హోల్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద నేషన్స్ ఫినాన్షియల్ హెల్త్ అనమాట. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఇస్ అ అన్ఫేర్ ప్రైజింగ్ స్ట్రాటజీ అని అంటూ ఉంటాం. ఓకే, సో బేసికలీ డంపింగ్ అనేది ఇట్ అక్కర్స్ when a country or a company exports a product at a price that is lower than what is produced in the importing country. This is what I have told you, right? So the biggest advantage of dumping ఏంటి అని అంటే దట్ పర్టికులర్ కంపెనీ ఏదైతే మన పర్టికులర్ మన కంట్రీకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటుందో దట్ కెన్ ఫ్లడ్ ద మార్కెట్ ఆఫ్ దట్ కంట్రీ. వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రోడక్ట్ ప్రైసెస్ని మొత్తం చేంజ్ చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. సో దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అన్ఫేర్ యాక్టివిటీ. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ డంపింగ్ అనేది WTO రూల్స్ ప్రకారం అన్లెస్ ద ఫారిన్ కంట్రీ కెన్ రిలయబులీ షో ద నెగటివ్ ఎఫెక్ట్స్. ఒకవేళ మన కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఏం చేస్తుంది అని అంటే, సో ఒకప్పుడు ప్లాస్టిక్ టాయ్స్ ఏవైతే ఉంటాయో డంప్ చేసేది ఇండియాకి. సో ప్లాస్టిక్ టాయ్స్ అనే కాదు, ప్లాస్టిక్ ఐటమ్స్ని డంప్ చేసేది ఇంటెన్షనల్గా. సో అన్లెస్ ఇండియా ప్రూవ్స్ దాట్ చైనా ఈస్ డూయింగ్ దాట్, ఈ పర్టికులర్ డంపింగ్ అనేది అప్పటి వరకు లీగలే. మనం ప్రూవ్ చేసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది WTO నార్మ్స్ ప్రకారం. కాబట్టి ఇండియా ఏం చేసింది అని అంటే టు కంటైన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ, మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏవైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి మీద టారిఫ్స్ వేయడము, అంటే ట్యాక్సెస్ వేయడము, కోటాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ మాత్రమే మాకు కావాలి లేదా ఒక 1000 యూనిట్స్ మాత్రమే కావాలి, అంతకుమించి మా కంట్రీలోకి ఇంపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి అలా కోటాస్ని విధించడం అనేది ఒక కంట్రీ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ ఈస్ there with respect to, so that is the basic concept that you need to understand with respect to dumping అనమాట. అయితే ఇది న్యూస్లో మనకి ఏమి ఇచ్చిండ్రు. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్.
A trade remedy, dumping ante enti? A trade remedy imposed on foreign imports sold below fair market price, meant to protect domestic industries from unfair price competition. So మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్ టారిఫ్స్ ఎందుకు వేస్తాము అంటే టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ దిస్ అన్ఫేర్ మెకానిజం. దీనికి లీగల్ యాక్సెస్ ఉందా, బేసిస్ ఉందా అని అంటే, సో మన కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975లో సెక్షన్ 9A ప్రకారం మనం యాంటీ డంపింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాంటీ డంపింగ్ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. అండ్ 1995లో దానికి సంబంధించి రూల్స్ని కూడా తీసుకొచ్చాం. సో ఇది ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద DGTR. WTO ప్రకారం చూసుకుంటే, సో అన్లెస్ ఇంపోర్టర్ కంట్రీ ప్రూవ్స్ ఇట్, దట్ ఈస్ ట్రీటెడ్ టు బి అ లీగల్ వన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ని చేయడము, రీసెంట్గా మనం గోల్డ్ అలాయ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, గోల్డ్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోకుండా గోల్డ్ అలాయ్స్ మీద ఎక్కువగా ట్యాక్సెస్ అనేవి ఉండవు, వెరస్ గోల్డ్ మీద హ్యూజ్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్ టు డిస్కరేజ్ గోల్డ్ ఇంపోర్ట్. ఓకే, ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్. కాబట్టి గోల్డ్ అలాయ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండవు. కాబట్టి ఇల్లీగల్గా గోల్డ్ అలాయ్స్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు గోల్డ్ అమ్మేవాళ్ళు ఇండియాలో. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు యాంటీ డంపింగ్ అండ్ ఆల్, అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఏమంటున్నారంటే, సో బేసికలీ దీస్ డైరెక్టర్ జనరల్ ఫర్ ట్రేడ్ రెమెడీస్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ సచ్ ఇష్యూస్. ఓకే, సో యాంటీ డంపింగ్ డ్యూటీ కానీ కౌంటర్ వాలింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ మెజర్స్ తీసుకురావడంలో దీస్ ఆర్ ద నోడల్ ఏజెన్సీ. సో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇలా డొమెస్టిక్ డంపింగ్ ఏదైనా జరిగినప్పుడు, సో ఇండస్ట్రీ పెటిషన్స్ ఎవరైనా లోకల్ ఇండస్ట్రీస్ పెటిషన్ వేసినప్పుడు దే కెన్ కండక్ట్ ది ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఓకే, సో ఇండస్ట్రీ లోకల్ లెవెల్లో డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ మీద పడిన ఇంపాక్ట్ని వాళ్ళు చెక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ క్యాన్ రికమెండ్ డ్యూటీస్ టు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆల్సో. సో రీసెంట్ యాక్షన్స్ మీరు చూసుకుంటే, we have launched 8 anti-dumping investigations in June 2025. Mainly 12 countries నుంచి వచ్చే ఇంపోర్ట్స్ లైక్ కెమికల్స్, గ్లాస్, వూల్, పేపర్ వుడ్, ప్రీషియస్ మెటల్ అలాయ్స్ మీద మనం ఈ యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్స్ని మొదలు పెట్టాం జూన్లో. ఓకే, సో ఈ DGFT రోల్ ఏంటి? ఇట్ విల్ ఫార్ములేట్ అండ్ ఇంప్లిమెంట్ ద ఫారెన్ ట్రేడ్ పాలసీ ఆల్సో. ఇట్ విల్ రెగ్యులేట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. సో నోటిఫికేషన్స్ని, పబ్లిక్ నోటీసెస్ని, ట్రేడ్ సర్క్యులర్స్ని కూడా ఇది వాటి ద్వారా ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. దిస్ విల్ వర్క్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇట్ విల్ ఇష్యూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, ఇట్ విల్ గ్రాంట్ లైసెన్స్ అండ్ ఆల్సో ఇన్సెంటివ్స్ని గ్రాంట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఎన్ష్యూర్ కంప్లైంట్స్, ఎక్స్పోర్ట్ ప్రోటోకాల్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవుతున్నారా, ఫ్రేమ్వర్క్స్ కంట్రోల్ అవుతున్నాయి లేదా అనేది ప్రాపర్గా ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా మనం ఇది ఎందుకు న్యూస్లో చూసామనంటే, ఆల్రెడీ చెప్పినట్టు పెల్లేడియం, రోడియం, ఇరీడియం అనే అలాయ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏంటంటే వీటిల్లో మనకి less than 1% గోల్డ్ ఉంటుంది. వీటి మీద మనకి ఎక్కువ ట్యాక్సెస్ అనేవి పడవు అనమాట. సో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీటిని అమ్ముతున్నారనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఫర్ ఎవ్రీ చైల్డ్ ఫ్రీ ఫర్ అడాప్షన్ 13 పేరెంట్స్ వెయిట్ ఇన్ లైన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ మనకి డేటా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో కారా అంటే ఏంటో కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కారా ఈజ్ అ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. సో బేసిక్గా ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఆఫ్ 2015 కింద మనం దీన్ని ఒక స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో ఏంటంటే దిస్ ఇస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ అడాప్షన్ ఆఫ్ ది ఇండియన్ చిల్డ్రన్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో విత్ ఇన్ కంట్రీ అడాప్షన్స్ చేసుకున్న, ఇంటర్ కంట్రీ అంటే కంట్రీస్ మధ్యలో అడాప్షన్ ఉన్న ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అడాప్షన్కి సంబంధించిన గైడ్ లైన్స్, పాలసీస్ వీటన్నిటిని ఫ్రేమ్ చేస్తుంది. సో ఇట్ విల్ కోఆర్డినేట్ విత్ ద స్టేట్ లెవెల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీస్ ఆల్సో. సెంట్రలైజ్డ్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు అడాప్షన్స్. ఓకే, సో బేసికలీ అడాప్షన్ అనేది చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్లో ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. అండ్ ఇట్ విల్ సూపర్వైజ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రిలేషన్ టు అడాప్షన్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే, సో ఫర్ ఎవ్రీ 13 పేరెంట్స్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఫ్రీ ఫర్ అడాప్షన్. సో బేసికలీ 13 పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారనమాట ప్రతి ఒక చైల్డ్కి. సో అన్ని ఓకే రిక్వెస్ట్ అనేవి ఉన్నాయి. సో బేసికలీ ఇక్కడ డేటా ఏదైతే ఉందో, వన్స్ యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ ద PDF ఇఫ్ యూ వాంట్. సో యూ కెన్ యూజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్ ఆన్ కార్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్ ఆన్ చైల్డ్, యూ కెన్ మెన్షన్ ద డేటా. ఈ మొత్తం న్యూస్లో 1 or 2 ఈజియర్
డేటాస్ ఉంటాయి, వాటిని మీరు పిక్ చేసుకొని నోట్ డౌన్ ఇన్ యర్ నోట్స్. ఓకే, డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీ డేటా దట్ ఈస్ మెన్షన్. 1 or 2 ఈజియర్ వన్స్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు మీ నోట్స్లో. నెక్స్ట్ ఆర్టికల్. సో lava and smoke erupt from volcano near Grindavik on the Icelandic peninsula of Reykjanes on Wednesday అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద లొకేషన్. సో ఐ టోల్డ్ యూ రైట్, వాల్కెనో నియర్ గ్రిండావిక్ ఈ పర్టికులర్ స్పాట్లో మనకు వచ్చిందనమాట. సో దిస్ పర్టికులర్ ఇస్ ద వాల్కెనో, ఐలాండ్ వాల్కెనో. దీన్ని ఏమంటామంటే ఫ్యాగ్రాడల్స్ ఫిజల్. ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. సో యా, మీకు తెలిస్తే ఒకసారి ప్రొనౌన్స్ చేసుకోండి. ఫ్యాగ్రాడల్ సిఫిజాల్. సో ఈ వాల్కెనో పేరు ఇదనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఐస్లాండ్లో దీని యొక్క వాల్కెనో ఎరప్షన్ జరిగింది నియర్ టు గ్రైండవిక్. ఓకే, నెక్స్ట్. యూఎస్ టు బిల్డ్ రిపేర్ సైట్స్ ఫర్ ఫిలిప్పైన్స్ నియర్ డిస్ప్యూటెడ్ సీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో బేసిక్గా ఫిలిప్పైన్స్ అనే ఒక దేశం ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ఫిలిప్పైన్స్. ఇఫ్ యూ లుక్ దిస్ పర్టికులర్ మ్యాప్, దిస్ ఇస్ ఫిలిప్పైన్స్. ఆసియాన్ కంట్రీస్లో ఇది ఒక దేశం అనమాట. ఈ ఫిలిప్పైన్స్ అనే దేశం ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఈ ఫిలిప్పైన్స్ అనే దేశం ఏదైతే ఉంటుందో, ఈ ఫిలిప్పైన్స్కి ద కంట్రీ, ద అమెరికా ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. యూఎస్ఏ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు కౌంటర్ చైనా అనమాట. చైనాని కౌంటర్ చేయడానికి ఎప్పుడు ఇది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిలిప్పైన్స్కి సంబంధించి ఫిలిప్పైన్స్ అండ్ చైనాకి మధ్యలో కొన్ని పర్టికులర్ ఐలాండ్స్ మీద ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పార్ట్లీ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. స్పార్ట్లీ ఐలాండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఇస్ స్పార్ట్లీ ఐలాండ్స్. సో స్పార్ట్లీ ఐలాండ్స్ మీద దెర్ ఈస్ అ కంటెన్షన్ బిట్వీన్ చైనా అండ్ ఫిలిప్పైన్స్. సో చైనాది నాదంటే ఫిలిప్పైన్స్ నాది అంటుంది. అండ్ ఆల్సో యుఎన్ క్లాజ్, దీనికి సంబంధించి యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్లో కూడా కంప్లైంట్ చేసింది ఫిలిప్పైన్స్. బట్ దీంట్లో ఉన్న గైడ్ లైన్స్ని చైనా ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ స్పార్ట్లీ ఐలాండ్స్, బట్ ఆల్సో శాండీ క్లే ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఐలాండ్స్లో కూడా దెర్ ఇస్ అ కంటెన్షన్ బిట్వీన్ దిస్ పర్టికులర్ టూ కంట్రీ. ఇదే కాదు, మిస్చీఫ్ రీఫ్ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలోనే మిస్చీఫ్ రీఫ్ అనేది ఉంటుంది. సో స్కార్బరో షోల్, ద ఫస్ట్ షోల్ అండ్ ద సెకండ్ థామస్ షోల్. సో వీటన్నిటి మీద దేర్ ఈస్ అ కంటెన్షన్ బిట్వీన్ దిస్ పర్టికులర్ టూ కంట్రీస్. అయితే చైనాని కౌంటర్ చేయడానికి ఈ పర్టికులర్ ఏరియాలో సో యూఎస్ఏ ఏం చేస్తుంది అంటే ఫిలిప్పైన్స్కి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు దిస్ పర్టికులర్ ఫిలిప్పైన్స్. అయితే అందులో భాగంగానే లాట్ ఆఫ్ రిపేర్ సైట్స్ని, ఓకే, సో లాట్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఇక్కడ డిప్లాయ్ చేసింది. మిలిటరీ సైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదే కాకుండా సో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాలో రిపేర్ సైట్స్ని కూడా బిల్డ్ చేస్తుంది అనమాట టు కౌంటర్ దిస్ పర్టికులర్ చైనా. సో యుఎస్ నేవీ విల్ కన్స్ట్రక్ట్ 2 facilities ఫర్ ద రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్ మిలిటరీ బోట్స్. మిలిటరీ బోట్స్ని రిపేర్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఒక రిపేర్ సైట్ని కూడా తీసుకొస్తుంది అనమాట ఫేసింగ్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో బేసిక్గా చైనా కోస్ట్ గార్డ్స్కి అండ్ ఆల్సో ఫిలిప్పైన్స్ యొక్క మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఉన్న కంటెన్షన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ మధ్యలో యుద్ధం ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క మధ్యలో కంటెన్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫిలిప్పైన్స్కి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో యుఎస్ఏ ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ ది రిపేర్ సైట్స్ అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో 2 లొకేషన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ఆయిస్టర్ బే, క్వెజాన్ టౌన్, ఈ 2 లొకేషన్స్లో మనకి రిపోర్ట్ సైట్స్ని, ఈ రిపేర్ సైట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆయిస్టర్ బే అండ్ క్వెజాన్ టౌన్ ఆర్ ఇన్ న్యూస్ విత్ రెస్పెక్ట్ టు విచ్ కంట్రీ అని అంటారు. సో అప్పుడు మీరు ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదే కాదు, ఇక్కడ ఇంకొక లొకేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఫిలిప్పైన్స్లో మనకి ఇంకో లొకేషన్ ఉంటుంది, అక్కడే మనకి ఆయిస్టర్ బే అనేది ఉంటుంది. లెట్ మీ లొకేట్ ఇట్ ఓవర్ హియర్, పలావన్. సో దిస్ ఈస్ అ లొకేషన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడే మనకి ఈ క్వెజాన్ అండ్ ది అదర్ వన్ విచ్ ఐ మెన్షన్, ద ఆయిస్టర్ బే, ఇవి 2 ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ towns in the western Palawan province. Okay, remember this particular details. Let me tell you once again, Parasil Islands, Spratly Islands, Scarborough Shoal, okay, Thomas Shoal, the Thomas Shoal 1 and 2, వీటన్నిట్లలో చైనాకి ఫిలిప్పైన్స్కి కంటెన్షన్ అనేది ఉంది. సో ఫిలిప్పైన్స్ నాది అంటే చైనా నాది అంటుంది. సో దీనికి సంబంధించి యుఎన్ క్లాస్లో కూడా కంప్లైంట్ చేసినా కానీ చైనా ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్. సో ఇక్కడ చైనా యొక్క కోస్ట్ గార్డ్స్ అండ్ ఫిలిప్పైన్స్ యొక్క కోస్ట్ గార్డ్స్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఫిలిప్పైన్స్కి సపోర్ట్ చేయడానికి ఎన్నో నావల్ షిప్స్ని
యూఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. నావల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ కంటెస్టెంట్ డిస్ప్యూటెడ్ సీలో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ నేవల్ షిప్ అండ్ మిలిటరీ షిప్స్ ఆఫ్ ఫిలిప్పైన్స్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఈ పర్టికులర్ పలావన్ రీజియన్లో క్వెజాన్ అండ్ ఆయిస్టర్ బేలో సో యూఎస్ ఇస్ కమింగ్ అప్ విత్ ది బిల్డింగ్ ఆఫ్ రిపేర్ సైట్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో అనదర్ ఆర్టికల్, ఇజ్రాయెల్ అటాక్స్ డెమాస్కస్ అమిడ్ రేజింగ్ క్లాషెస్ ఇన్ డ్రూస్ సిటీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీన్ని మనం లోతుగా డిస్కస్ చేయకుండా లెట్ మీ టెల్ యూ క్విక్ సమ్మరీ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఎందుకు అనంటే ఆల్మోస్ట్ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేసాము. ఇక్కడ మనకు కొన్ని లొకేషన్స్ అండ్ నేమ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అవుతాయి. సో the depth of the topic is not much needed. Okay, however if time permits in any other class, definitely ఈ particular issue raise అయినప్పుడు ఓకే దీని మీద ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు విల్ డిస్కస్ దిస్ థింగ్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో డ్రూస్ కమ్యూనిటీ అంటే ఎవరో మీకు తెలియాలి ఫస్ట్. డ్రూస్ కమ్యూనిటీ లెట్ మీ టెల్ యూ, డ్రూస్ కమ్యూనిటీ ఆర్ డ్రూస్ సిటీ ఏదైతే ఉంటుందో ఈ డ్రూస్ పీపుల్ ఎవరైతే ఉంటారో దీస్ ఆర్ ది అరేబిక్ స్పీకింగ్ పీపుల్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఎథ్నో రిలీజియస్ కమ్యూనిటీ. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అంటే సిరియాలో ఉంటారు, లెబనాన్లో ఉంటారు, ఇజ్రాయెల్లో కూడా ఉంటారు. అండ్ దిల్ ఆక్యుపై మెయిన్లీ ద గోలాన్ హైట్స్ రీజన్. ఈ గోలాన్ హైట్స్ ఏదైతే రీజన్ ఉంటుందో విచ్ ఇస్ ద కంటెస్టెడ్ రీజన్ బిట్వీన్ సిరియా అండ్ ఇజ్రాయెల్, ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. ఓకే, దే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి వాళ్ళకి మంచి రిలేషన్ అనేది ఉంది. ఓకే, సో బేసికలీ ఈ డ్రూస్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ఆఫ్ షూట్ ఆఫ్ షియా ఇస్లామిక్ పీపుల్. సో దీస్ ఆర్ ది షియా ఇస్లామిక్ పీపుల్ అనమాట. ఓకే, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ లాయాలిటీ టువర్డ్స్ ద ఇజ్రాయలీ స్టేట్స్. సో బేసికలీ ఈ పర్టికులర్ పీపుల్ గోలన్ హైట్స్ అనే రీజియన్లో ఉంటారు కదా. అయితే రీసెంట్ టైమ్స్లో ఏమైంది, వీ హ్యావ్ సీన్ అ రెజీమ్ చేంజ్ ఇన్ సిరియా, రైట్. సో మనకి అక్కడ అసద్ హ్యాస్ బీన్ థ్రోన్ అవే, రైట్. సో రెజీమ్ చేంజ్ చూసాము. ఈ హెచ్టిఎస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్టికులర్ ఏరియాని రూల్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ అటాకింగ్ దిస్ పర్టికులర్ డ్రూస్ కమ్యూనిటీ అనమాట, విచ్ ఆర్ వెరీ మచ్ ఫేవరబుల్ అండ్ ఫేవరెట్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఇష్టం వీళ్ళంటే, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ లాయల్ టు ఇజ్రాయెల్. కాబట్టి ఈ డ్రూస్ కమ్యూనిటీని వాళ్ళు సపరేట్ చేస్తున్నారు కాబట్టి, బికాస్ ఆఫ్ ది క్లాషెస్ ఇన్ ద డ్రూస్ సిటీ ఇన్ ద సిరియా రీజన్. సో దీనిని ఒక పర్టికులర్ ఇష్యూగా తీసుకొని ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ సిరియా అనమాట. సిరియాలో ఒక సిటీ ఉంటుంది, ఆ సదర్న్ సిటీని దాన్నే మనము స్వీడా అని అంటాం. ఈ స్వీడా అనే సిటీని అటాక్ చేసింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో వన్స్ ఐల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ, రైట్. సో Israeli airstrikes land in the heart of Damascus, hitting a Syrian Defense Ministry building. Syria announces a new ceasefire a day after the previous one fell apart. Latest toll shows 300 killed అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే బేసిక్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఈ డ్రూస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో ఇజ్రాయలీ మిలిటరీ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ లాంచ్డ్ ఫ్యూ స్ట్రైక్స్, ప్రెసిషన్ స్ట్రైక్స్ని స్ట్రైక్ చేయడం జరిగింది ఇన్ ది హార్ట్ ఆఫ్ ద డెమాస్కస్ రీజన్. సో ఈ పర్టికులర్ డెమాస్కస్ అనే ప్రాంతం సిరియాలో ఉంటుంది. సో దే హ్యావ్ హిట్ ద సిరియన్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఓకే, సో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ని క్లాష్ చేశారు. అండ్ సదర్న్ సిరియన్ సిటీ అయిన స్వీడా సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇట్ హాస్ కంటిన్యూడ్ టు ఫ్లేర్ అనమాట. ఇజ్రాయెల్ అటాక్ కేమ్ అవర్స్ ఆఫ్టర్ ద డ్రోన్ స్ట్రైక్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. Syrian state media reported at least 13 persons wounded in this particular thing. And another strike hit near the residential palace in the hills outside of the Damascus. So residential palaces ni kuda attack chesaru. Meanwhile, Syria said a new ceasefire was reached Wednesday in Swida. Day after a earlier truce collapsed amid days of violence that has killed more than 300 people. So వీళ్ళ మీద అటాక్ చేయడం వల్ల Israeli has retaliated this particular people. Okay, only this is something which you have to remember, right? So Druze are nothing but these are the Shia Muslims. Adi kuda gurtu pettukoni. Okay na? So yeah, so that was about the news articles. Lot of articles discuss chesamu. Meeku PDF access kavali anukunte you can get the access of PDF through our Telegram channel. Link description box lo untundi. And video ganaka nachinataithe as lot of efforts ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఒక పర్టికులర్ క్లాస్ తీసుకునేటప్పుడు ఒకే టాపిక్ తీసుకోవడంలో తక్కువ ఎఫర్ట్స్ ఉంటాయి. బట్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసే క్రమంలో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఉంటుంది బై అవర్ టీమ్ అండ్ బై మీ, బోత్ ఆఫ్ అస్. సో కాబట్టి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మాకేంటంటే ఇట్ విల్ బీ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు మీ టు కమ్ అప్ విత్ సచ్ కంటెంట్ ఫర్ యూ పీపుల్, క్వాలిటీ కంటెంట్, దట్ టు ఇన్ తెలుగు లాంగ్వేజ్లో. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా టీచ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ బికమ్ వెరీ మచ్ అక్వెంటెడ్
రైట్, మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.